మిమ్మల్ని ఐపీఎస్ అని చెప్పకపోతే మాత్రం ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూ కమింగ్ హీరోయిన్ ఏమో అని అనుకుంటారు గ్యారంటీగా. ఏం కావాలి చెప్పండి. ఇప్పుడు లింక్డ్ఇన్లో కానీ ఫేస్బుక్లో కానీ రాసే కవితలు మీ ఓన్గా రాస్తూ ఉంటారా? ఎందుకు మీకు అనుమానమా? సో ఇంటర్వ్యూ ద్వారా డెఫినెట్గా iDream నుంచి యువర్ మిస్ చందన దీప్తి అని చెప్పని సగర్వంగా చెప్తున్నాం. మరి నేనైతే ఎప్పుడు సెర్చ్ చేసుకొని ఏమున్నాయి రాంగ్ అని చూసుకోలేదు, అంత టైం దొరకలేదు నాకు. కానీ మీరు అంటుంటే తెలుస్తుంది ఇట్లా నాకు ఆల్రెడీ పెళ్ళయిందని అన్యాయంగా ఇట్లా రాస్తున్నారు. అన్ని ఫేక్ న్యూస్ నమ్మేస్తున్నారు అందరూ. ఇంటర్నెట్లో అన్ని రాంగ్ న్యూస్ పెడుతున్నారు. మరి రైట్ పర్సన్ నాకు ఎట్లా దొరుకుతారు? మరి నాకు పెళ్ళి అవ్వలేదు అని తెలియదు కదా, ఆయన కూడా గూగుల్లో చూసుకొని ఇదే మీరు నమ్మినట్లే నమ్మేస్తాను. ఇప్పటి వరకు ఎంతమంది అబ్బాయిలు మనసు పాడేసుకున్నారు? అలాంటి క్వశ్చన్స్ కూడా బాగా అడుగుతున్నారు. కౌంట్ చేయలేదు. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్. ప్రేమ మీద మీ ఉద్దేశం? ఎంతో మంది రాశారు, ఇంటర్నెట్ అంతా ఉన్నాయి, అయినా కూడా మీరు నన్ను ఎందుకు అడిగారు? ఇందుకే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ మ్యారేజ్ చేసుకోవాలని నాకు ఇష్టం, కానీ ప్యూర్ వెజిటేరియన్ అంటే ఎందుకని అలాగా? ఏమి ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటారు కదా? లేదండి. అరే అనేది మీకు ఎవరు చెప్పారు? అన్నీ ఫేక్ న్యూస్లే మీరు. ధైర్యంగా అడుగు ముందుకేసే అమ్మాయిలు ఈరోజు పర్సంటేజ్ వైజ్ కొంచెం పెరిగారు. మీడియాలో వాళ్ళే కనబడతారు. నన్నే అన్నారు. అందమైన అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వలేక తలపట్టుకోలేదు మీ పేరెంట్స్? చిన్నప్పటి నుంచి ప్లాన్ వేసారో ఏమో తెలియదు, కానీ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకుంటారు. మరి మీకెవరు ప్రపోజ్ చేయలేదు? అక్కడ చేశారు, కానీ ఇంకా సంభవ్ మరి అన్నీ నచ్చాలి కదా. ఓహో, చందన దీప్తి గారు నచ్చాలంటే ఎలా ఉండాలి చెప్పండి, ఇప్పుడు నేను వినాలి. ఓకే, నేను ఈ లిస్ట్ చాలాసార్లు తయారు చేసుకున్నాను, మళ్ళీ మారుస్తూ ఉంటాను అనమాట. అందుకని ఎంట్రీ చూసి మీకు బోర్డు ఉన్న సంబంధాలు వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మమ్మల్ని మీరు డెఫినెట్గా మ్యారేజ్కి పిలుస్తారు. అయితే నేను పెంచుతాను. వెజ్ ఫుడ్ లవర్, వంట ఏది బాగా చేస్తారు మీరు? నేనా? చాలా గొప్ప క్వశ్చన్ అడిగారు. ట్రికీ క్వశ్చన్ యాక్చువల్లీ. నేను వంట మ్యాగీ చేస్తాను. మ్యాగీ వంట అంటారా ఎవరన్నా? దేవుడా, ఎక్కువ వెళ్ళలేదు చిన్నప్పటి. ఇది విషయం. వరంగల్ యాసిడ్ ఘటన మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుందని చెప్పని విన్నాను. వాట్ డు యు సే అబౌట్ దట్? యాక్చువల్లీ దట్ ఇస్ ట్రూ. This is very true because చాలా కలిసి వేసింది ఆ సంఘటన. బికాస్ ద గర్ల్ ఈజ్ హెల్ప్లెస్, ద గర్ల్స్ ఆర్ హెల్ప్లెస్. వాళ్ళ మధ్యన గర్ల్ బాయ్ మధ్యన ఏదైనా ఉండొచ్చు. దే మే హ్యావ్ ఎన్ అఫేర్ ఆర్ ఇట్ మే బి జస్ట్ ఫ్రెండ్షిప్, ఏదైనా ఉండొచ్చు. బట్ అన్ యాసిడ్ అటాక్ కెన్ నెవర్ ఎవర్ బి జస్టిఫైడ్ బై ఎనీ హ్యూమన్ బీయింగ్. మీకు మనసుకి బాగా బాధ పెట్టిన సందర్భం అంటే మీ జాబ్ ప్రొఫెషన్లో అని అంటే ఏం చెప్తారు? నల్గొండలో ట్రైనింగ్ చేసిన తర్వాత ఐ వెంట్ టు తాండూర్ యాజ్ ఏఎస్పీ. అక్కడ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాట్ వాజ్ ది రేప్ అండ్ మర్డర్ ఆఫ్ అ గర్ల్ బై హర్ ఓన్ ఫాదర్. హాయ్ అండి, ఈనాడు దిల్సే విత్ మీ అంజలిలో నా గెస్ట్ ఎవరు అని అంటే చూసి మాత్రం హీరోయిన్ అని అనుకోవద్దు. షీఈస్ మోస్ట్ బ్యూటిఫుల్ IPS ఆఫీసర్ చందనా దీప్తి ఈజ్ విత్ మీ రైట్ నౌ. సో వెల్కమ్ చెప్పేద్దామా? మ్యామ్ గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై షో దిల్సే విత్ అంజలి. గుడ్ ఈవినింగ్ అంజలి గారు, హౌ ఆర్ యూ డూయింగ్? ఫైన్ అండి, థ్యాంక్ యూ సో మచ్. కానీ మిమ్మల్ని IPS అని చెప్పకపోతే మాత్రం
ఏ ఫిల్మ్ ఇండస్ట్రీలో న్యూ కమింగ్ హీరోయిన్ ఏమో అని అనుకుంటారు గ్యారంటీగా. స్టార్టింగే బాగా ఎక్కువ కాంప్లిమెంట్స్ ఇచ్చేస్తున్నారు. నో నిజంగా చెప్పండి, ఏం కావాలి చెప్పండి మీకు. సో నైస్ టు మీట్ యూ అండి, రియలీ. ఇట్స్ మై ప్లెజర్. యా. సో జనరల్గా ఇప్పుడు లింక్డ్ఇన్లో కానీ ఫేస్బుక్లో కానీ రాసే కవితలు మీ ఓన్గా రాస్తూ ఉంటారా తెలుగులో? అవి ఎందుకు మీకు అనుమానమా? లేదు, నా తెలుగు మీద అనుమానమా లేకపోతే కవిత్వం? లేదు లేదు, మీ తెలుగు మీద అస్సలు అనుమానం లేదు. డెఫినెట్గా యు ఆర్ తెలుగు విమెన్, దెర్ ఈస్ నో డౌట్ అబౌట్ ఇట్. థ్యాంక్ యూ. కవితలు మీరే రాస్తారా అని. ఇప్పుడు మనకి ఈ సామాజిక మాధ్యమాల్లో సోషల్ మీడియాలో వచ్చేటివి, ఓకే, వాట్ ఐ బిలీవ్ ఇస్ మంచి ఉంటే తీసుకోవాలి, చెడు ఉంటే వదిలేయాలి. మీ ఇష్టం. మంచిగా అనిపించింది, గ్రేట్గా అనిపించింది, ఇన్స్పైరింగ్గా ఉంది అంటే దెన్ యూ థింక్ ఇట్ ఈస్ మీ. బాగాలేదు, అంత నచ్చలేదు అంటే దెన్ యూ థింక్ ఇట్స్ నాట్ మీ. యాజ్ సింపుల్. సో నైస్, సో నైస్. సో 2012 బ్యాచ్ కదా మీది యాక్చువల్లీ? ఎస్. సో ఎన్నో అటెంప్ట్లో సివిల్ సాధించారు అని అంటే మీరు ఏం చెప్తారు? ప్రాక్టికలీ థర్డ్ అటెంప్ట్ అండి. ఓకే. ఇనిషియలీ ఐ హ్యాడ్ జాగ్రఫీ అండ్ సైకాలజీ as my optionals. ఓకే. తర్వాత జాగ్రఫీ వాజ్ వెరీ ఇంట్రెస్టింగ్, ఐ రియలీ లైక్డ్ ఇట్, బట్ సమ్హావ్ కొంచెం డ్రై అనిపించింది. సో ఐ వాంటెడ్ టు ఎక్స్పెరిమెంట్ అండ్ ఇన్ మై థర్డ్ అటెంప్ట్ ఐ హ్యాడ్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సైకాలజీ. బై దెన్ it was I was really comfortable and that's when I got through. ఓకే. యాక్చువల్లీ మీరు ఏమవ్వాలనుకున్న సివిల్ సర్వెంట్ అయ్యారు? నేను విన్నాను మీరు ఒక సైంటిస్ట్ అవ్వాలనుకున్నారని చెప్పని విన్నాను. See, I'm a computer science engineer from IIT and I've done my graduation from IIT Delhi. So their environment is different. So you get exposed to various fields, and when you want to take up a profession like finance kanivachu, lekapothe hardware, software and computer science or research, there are many options. Kani somehow at a point I'm very scientifically oriented. కానీ సైంటిఫిక్ టెంపర్మెంట్ అనేది నాకు చిన్నప్పటి నుంచి మా పేరెంట్స్ ఇన్కల్కేట్ చేసి ఇట్ హస్ బికమ్ అ పార్ట్ ఆఫ్ మీ. కానీ ఏమైందంటే అట్ అ పాయింట్ ఐ థాట్ ది థాట్ ఆఫ్ బీయింగ్ స్పెషలిస్ట్ కైండ్ ఆఫ్ స్కేర్డ్ మీ. స్పెషలిస్ట్ ఫర్ యువర్ ఎంటైర్ లైఫ్. సో ఐ రియలైజ్ దెర్ ఇస్ దిస్ generalist in me who wants to explore everything and feel connected to the society in a direct way. So appudu civil services is the best option available in India anpinchi. Then I heeded to my parents' advice and I started preparing. ఒక్కసారి మీ కుటుంబ నేపథ్యం, అమ్మ నాన్నగారు, siblings. Yes, my father, he retired as joint director of mines and geology, and my mother is a homemaker. And I have a younger brother, and I have 2 pets now. That's all. మాకు తెలుసు మీరు చాలా పెట్ లవర్ అని చెప్పని విన్నాను. Yes. ఇలా హౌ కమ్ యాక్చువల్లీ? ఎందుకంత అటు సైడ్ అట్రాక్ట్ అయ్యారు? I feel everybody should have a pet. పెట్ ఉన్నందువల్ల మనకి ఏంటంటే your world is different. బేసికలీ ఇప్పుడున్న కాలంలో ఇంత కాంపిటీషన్ ఉన్న టైమ్స్లో మనకి ఏంటి అంటే స్ట్రెస్ మేనేజ్మెంట్ ఇస్ ది కీ థింగ్. అయితే మనకి పెట్ ఉన్నప్పుడైతే మీకు అది తెలియదు, అసలు స్ట్రెస్ మనకి వస్తుందని కూడా తెలియదు. దే జస్ట్ టేక్ ఇట్ అవే లైక్ దాట్ అండ్ యువర్ టైమ్ జస్ట్ గోస్ బై లైక్ దిస్. ఓకే. విత్ పెట్స్. సో ఐ లవ్ మై పెట్స్. One of them is like my own pet, Leah, and another pet I've recently adopted because her owners have left the US. Okay. Her name is Bunty, so I really love them. Yeah. సో ఇంటర్వ్యూ ద్వారా డెఫినెట్గా iDream నుంచి యువర్ మిస్ చందన దీప్తి అని చెప్పని సగర్వంగా చెప్తున్నాం. ఓకే. సో మీ మ్యారేజ్ గురించి చెప్పండి అలా అయితే, మరి అట్లీస్ట్ ఎలాంటి వాడు కావాలి ఏంటి అనేది ఒకటి. సో ఇందాక యూట్యూబ్ని మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్ తీసుకుంటున్నారు కదా, ఇప్పుడు చెప్పేసేయండి, వింటాను మొత్తం అంతా. ఇది చాలా 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 రాంగ్ అండి. మరి నేనైతే ఎప్పుడు సెర్చ్ చేసుకొని ఏమున్నాయి రాంగ్ అని చూసుకోలేదు, అంత టైం దొరకలేదు నాకు. కానీ మీరు అంటుంటే తెలుస్తుంది, ఇట్లా నాకు ఆల్రెడీ పెళ్ళయిందని అన్యాయంగా ఇట్లా రాస్తున్నారు. ఇప్పుడు దీనివల్ల ఏమవుతుందంటే నాకు ఒకటి అర్థమైంది, నాకు ఇంతవరకు మిస్టర్ రైట్ ఎందుకు దొరకలేదు అని. సో ఆ రైట్ పర్సన్కి మరి నాకు పెళ్ళి అవ్వలేదు అని తెలియదు కదా, ఆయన కూడా గూగుల్లో చూసుకొని ఇదే మీరు నమ్మినట్లే నమ్మేసి ఉంటారు. సో
ఇంత జరిగిపోతుంది. సో మీరు ఎనీవే సందర్భం తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నాను. డెఫినెట్లీ ఐ మీన్ ఐఎమ్ మోస్ట్ సెన్సిబుల్ బ్యాచులర్. నాట్ మ్యారీడ్. ఎస్, డెఫినెట్లీ అండి, డెఫినెట్గా మంచి వరుడు వస్తారు మీకు, మీరు కోరుకున్నట్టుగా. పెళ్ళికి మాత్రం పిల్లడం మర్చిపోకండి. మీరు మీ ఫ్యామిలీతో, మీ క్రూ అందరూ, మీ వాళ్ళ ఫ్యామిలీస్తో కూడా యూఆర్ ఆటోమేటిక్లీ ఇన్వైటెడ్. ఇంటర్వ్యూ చూసిన తర్వాత మాత్రం చాలామంది వ్యూవర్స్ మాత్రం చాలామంది నన్ను చేసుకుంటారని చాలామంది పెడతారు మెసేజెస్. మీరేం బ్యాడ్గా ఫీల్ అవ్వదు. చిన్నప్పటి నుంచి పెరిగినప్పుడు అంతా ఇట్లే ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. బట్ వీ లర్న్ టు డీల్ విత్ దెమ్. యా, ఇప్పటి వరకు ఎంతమంది అబ్బాయిలు మనసు పాడేసుకున్నారు? అలాంటి క్వశ్చన్స్ కూడా బాగా అడుగుతున్నారు. కౌంట్ చేయలేదు. అవునా? చాలా మంది ఉంటారు డెఫినెట్లీ. ఒక ఫ్లవర్ పట్టుకొని, ఒక లెటర్ పట్టుకొని, లేదంటే పేరెంట్స్ని తీసుకొచ్చి. ఎస్, ఉన్నారు కదా. కానీ సి ఐ థింక్ ఎవరికి వాళ్ళు హీరో అనుకుంటారు. వి షుడ్ నాట్ వి షుడ్ నాట్ టెల్ దెమ్ దట్ ఓకే నువ్వేళ్ళు ఎందుకు అలా అనుకుంటున్నావు, నా దగ్గర నుంచి నీకేది సిగ్నల్ లేదు కదా, అయినా కూడా నువ్వు ఎలా ప్రపోజ్ చేస్తున్నామని మనం క్వశ్చన్ చేయలేం. సో ఐ నార్మలీ జస్ట్ కీప్ క్వైట్. ఇఫ్ ఐ డోంట్ లైక్ ఎ పర్సన్ ఐ జస్ట్ కీప్ క్వైట్, అంతే. సో మోస్ట్ బ్యూటిఫుల్ ఐపీఎస్ ఆఫీసర్గా, ఓకే, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచులర్గా, ప్రేమ మీద మీ ఉద్దేశం? ఓకే, చాలా కష్టమైన క్వశ్చన్ అడిగారు. ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఎంతోమంది రాశారు, ఇంటర్నెట్ అంతా ఉన్నాయి, అయినా కూడా మీరు నన్ను ఎందుకు అడిగారో నాకు అర్థం కావట్లేదు. బట్ ఐ టెల్ యూ, ఐ ట్రై టు ఆన్సర్ ఇట్ ఫ్రమ్ మై పర్స్పెక్టివ్. ఇప్పుడు మనం ప్రేమించిన వ్యక్తికి ఏదైనా ప్రాబ్లం అయిందనుకోండి, మనం ఎలా ఫీల్ అవుతాము? దాని మీద ఆధారపడి అది ప్రేమ అని నిర్ధారించవచ్చు అనమాట. సపోజ్ ఏదైనా ఆపదలో ఉన్నారు, సమ్ యాక్సిడెంట్ హ్యాపెన్, అప్పుడు వాట్ ఈస్ ద ఫీలింగ్ దట్ వి గెట్? దాట్ ఈస్ వాట్ ఈస్ లవ్ అబౌట్. అండ్ ఆ కేరింగ్ అనేది ఉంటేనే మనం లవ్ అని చెప్పుకోగలం. అంతేగాని ఏదో సరదాగా గడిపేసి ఇది లవ్ అని చెప్పుకోవడం కాదు. సరదాగా అంటే ఓన్లీ ఫర్ గుడ్ థింగ్స్ ఒక వ్యక్తి కంపెనీని మనం ఎంజాయ్ చేస్తే దట్ ఈస్ నాట్ లవ్. టుమారో లైక్ ఐ టెల్ యూ ఫర్ ఎగ్జాంపుల్, లైక్ ఫర్ యువర్ పేరెంట్స్, మన పేరెంట్స్ ఏదైనా కష్టంలో ఉంటే మనం ఎలా రియాక్ట్ అవుతాం, అలాగే రియాక్ట్ అవ్వాలి. ఆ విధంగా మీరు రియాక్ట్ అవ్వినప్పుడే యు ఆర్ ఇన్ లవ్ విత్ దట్ పర్సన్ అని చెప్పొచ్చు. దట్స్ వాట్ ఐ ఫీల్. ఓకే, ఇందుకే లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంటారా? లవ్ మ్యారేజ్ చేసుకోవాలని నాకు ఇష్టం, కానీ రైట్ పర్సన్ దొరకాలి కదా. మీరేమో అన్ని ఫేక్ న్యూస్ నమ్మేస్తున్నారు, అందరూ ఇంటర్నెట్లో అన్ని రాంగ్ న్యూస్ పెడుతున్నారు. మరి రైట్ పర్సన్ నాకు ఎట్లా దొరుకుతారు? నో మేము అస్సలు పెట్టాం అలాగా, నిజంగా. యువర్ మిస్. సో డెఫినెట్లీ మీరు కాదు అంటే నేను అనేది మీరు నమ్మేస్తున్నారు కదా. లైక్ అందరూ ఇట్లా రాంగ్ ఇన్ఫర్మేషన్ పెడుతున్నారు ఇంటర్నెట్లో. సో మరి మీ ఛానల్ ద్వారా రైట్ పర్సన్ షుడ్ రియలైజ్ దట్ ఐఎమ్ అవైలబుల్. ఎస్ డెఫినెట్లీ ఐ విల్. ఎస్, థ్యాంక్ యూ. అవును, మీరు కోచింగ్ ఎక్కడ తీసుకున్నారు? ఒక్కసారి కొంచెం వెనక్కి వెళ్దాం. కుటుంబ నేపథ్యం చెప్పారు, ఫైన్. మీరు సివిల్స్కి ఎక్కడ ప్రిపేర్ అయ్యారు? కోచింగ్ ఎక్కడ? Actually, I was in Delhi only when I was in college, but after that I got placed also there in Delhi in a law firm after my college. కానీ సివిల్స్కి అక్కడ ఇట్స్ అ గుడ్ ఎన్వైరన్మెంట్, బట్ సమ్ ఆఫ్ మై పేరెంట్స్ థాట్ బయట ఉండి ప్రిపేర్ అవ్వడము కొంచెం మీ నాట్ బీ దాట్ సూటబుల్ ఫర్ యూ అని చెప్పి ఇక్కడ ప్రిపేర్ అవ్వమని చెప్పినప్పుడు ఐ కేమ్ టు హైదరాబాద్. అండ్ ఆర్సీరెడ్డి వచ్చేసి మాకు దగ్గరలోనే ఉంది అనమాట. సో ఐ ప్రిపేర్డ్ దేర్. ఐ వెంట్ టు క్లాసెస్ ఇన్ ఆర్సీరెడ్డి ఫర్ GS and also public administration in my final attempt. ఓకే అంటే మీరే సైకాలజీ మాత్రం నేను ఓన్గా చదువుకున్నా. ఓకే, ఓన్గా చదివారా? ఎస్, సెల్ఫ్ స్టడీ చేశాను. ఓకే, అంటే మీరు ఐపీఎస్ మీరు చూస్ చేసుకున్నారా? ఇంత అందమైన అమ్మాయి ఐపీఎస్ సెంటర్ బాబు అనుకున్నాను నేను, నిజంగా. మీరు చేస్తే నన్ను చూస్ చేసుకుంది. అంతేనా? అంతే. ఎందుకంటే నేను ఐపీఎస్ అవుతానని కలలో కూడా అనుకోలేదు. ఇన్ఫ్యాక్ట్ సివిల్ సర్వీసెస్ అన్నప్పుడు వీ హ్యావ్ టు గివ్ టు ద సొసైటీ అనేది ఒక కాన్సెప్ట్ ఉంటుంది. అండ్ ఇంకా మన ఇష్టాలు కూడా ఉంటాయి. రెండు మర్జ్ అవి మనకి ఏది ఉంది అని చూసుకున్నట్లయితే ఐ వాంటెడ్ టు బికమ్ అ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్. బట్ అగైన్ ఫారెన్ సర్వీస్ ఆఫీసర్ అయితే ఫ్యామిలీ వుడ్ బి డిస్పర్స్డ్ అక్రాస్ ద గ్లోబ్ అన్నట్లు అదొక నోషన్ ఉండేది మా పేరెంట్స్కి. సో దే హ్యావ్ సజెస్టెడ్ దట్ ఐ షుడ్
ప్రిఫర్ ఐదర్ ఐఏఎస్ ఆర్ ఐపీఎస్. ఐపీఎస్ ఇంకా అది ఏదో వచ్చేసింది అంతే. ఇన్ఫ్యాక్ట్ ఐ కుడ్ హ్యావ్ గాట్ ఫారెన్ సర్వీస్, బట్ బికాస్ ఆఫ్ దిస్ ఆల్ దీస్ అప్రిహెన్షన్స్ I came into IPS, and once I'm in IPS, I know that this is great, this is excellent. ఫస్ట్ టైం మీరు ఐపీఎస్ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఎస్ ఎలా ఫీల్ అయ్యారు? యూనిఫామ్ వేసుకున్నప్పుడు యూనో ఇట్ ఫెల్స్ మోర్ ఎంపవరింగ్ దెన్ ఐ యాక్చువల్లీ గాట్ త్రూ ద సర్వీస్. నాకు సర్వీస్ వచ్చినప్పుడు అంత ఫీలింగ్ రాలేదు, కానీ యూనిఫామ్ వేసుకున్నప్పుడు ఇట్ వాస్ వెరీ ఎంపవరింగ్. యాజ్ అ ఉమెన్ యూ ఫీల్ సో ఎంపవర్డ్ టు బీ ది ప్రొటెక్టర్ ఆఫ్ లైవ్స్ అండ్ లిబర్టీస్ ఆఫ్ పీపుల్ అరౌండ్ యూ. సో ఒకప్పుడు ఒకప్పుడు సమాజంలో నేను ఒక అమ్మాయినే, అంటే రెగ్యులర్ అమ్మాయిని. అలాంటప్పుడు ఎక్కడ ఏదైనా ఘోరం జరిగితే దాన్ని చూసి ఐ యూస్ టు ఫీల్ బ్యాడ్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. బట్ వన్స్ I'm in this position, I can do something about it and I can stop those things. So it felt very empowering. Not only for myself, I can protect a lot of women and I can make women bolder. That is what actually that gave me that thrill and whatever that is needed for me to enjoy the service. ఓకే. కానీ అంటే మీ ఇంట్లో ఏం అబ్జెక్ట్ చేయలేదా? ఆల్రెడీ మీరు ఐఐటి అయింది, ఆల్రెడీ మీకు మంచి జాబ్ వచ్చింది, తర్వాత మళ్ళీ సివిల్స్ వైపు వస్తానన్నప్పుడు మీ ఇంట్లో అయ్యో లేదు, మా ఇంట్లో ఫుల్ ఎంకరేజ్మెంట్. దే వాంట్ మీ టు బీ ఇన్ సివిల్ సర్వీసెస్. అసలు మన ఇండియాలో ఏ పేరెంట్స్కి సివిల్ సర్వీసెస్ వద్దు అంటారో చెప్పండి? ఎవ్రీ పేరెంట్ వాంట్ దేర్ చిల్డ్రన్ టు బీ ఎ సివిల్ సర్వెంట్ because of the nature of the job, because of the social respect that you get, because of the automatic credibility that comes to you as a civil servant. మీరు ఒక మాట చెప్తే దాన్ని సీరియస్గా తీసుకునే వాళ్ళు ఎంతోమంది ఉంటారు. ఇఫ్ యు ఆర్ ఇన్ అ ప్రైవేట్ సెక్టర్, ఇఫ్ యు ఆర్ అ పర్సన్ whose goal is only to earn money and to build a own kingdom, so people will think that okay, you have your own motive in saying whatever you're saying. Kani as a bureaucrat, you have consciously chosen public service. So people would believe you and they would take you very seriously. That way we can affect change. So ee concept anedi ma parents ki they have it well sunk in them, and chinnappa nunchi kuda inculcate chesaru nalo kuda. But somehow when I went to IIT there are many more options kabatti nenta serious ga teeskoledu. Okay. Yeah, but after IIT I given a choice between pursuing a career as a professional versus vis-a-vis a career as a bureaucrat. I chose this because it's a lot more satisfying. That's what I felt. Okay. Job satisfaction. ఎగ్జాక్ట్లీ. సో మీరు చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఏదో పర్టికులర్గా ఒక కోర్స్ ఎంచుకొని వెళ్ళినప్పుడు అమ్మాయివి నీకెందుకు ఈ కోర్సెస్ అన్ని అబ్బాయిలకి అని ఎప్పుడు అన్నారంట? మీరు దానికి చాలా హర్ట్ అయ్యి దీన్ని ఎలా అయినా సరే నేను ప్రూవ్ చేయాలని అనుకున్నారంట? ఏంటి సిచ్యువేషన్? యాక్చువల్లీ క్లాస్ 10th అయిన తర్వాత మనకి we prepare for IIT and MSET and all that 10th standard అయిన తర్వాత. అప్పుడు ఏమైందంటే ఐ వాంటెడ్ టు పర్స్యూ ఐఐటి. అప్పట్లో నా మైండ్ సెట్ ఎలా ఉందంటే ఐ వాజ్ అ టాపర్ ఇన్ సిబిఎస్ఈ ఆల్సో ఇన్ క్లాస్ 10th. అండ్ మై మైండ్ సెట్ వాజ్ లైక్ దిస్, విచ్ ఎవర్ ఇస్ ద బెస్ట్ థింగ్ ఐ వాంటెడ్ టు పర్స్యూ ఇట్. సో ఐఐటి వాజ్ ద బెస్ట్ థింగ్, ఐ వాంటెడ్ టు డూ ఇట్, అండ్ ఐ వెంట్ టు గెట్ అడ్మిషన్ ఇన్ నారాయణ జూనియర్ కాలేజ్. ఓకే. సో అక్కడ ఒక టీచర్ ఉన్నారనమాట, హీ వాజ్ గుడ్, అండ్ వీ హ్యాడ్ గాన్ టు హిస్ ప్లేస్ టు get a feedback on what my prospects are. So he gave me a little test. I attended the test. Then he told my parents, ee amai ki MSET lo aithe top 5 lo vastundi, IIT lo aithe I can't tell you because girls ki mathematics ki anta set avadu annaru. I was like, what the hell, I'm a topper in mathematics even in CBSE, and I am actually I've got several medals in mathematics Olympiads and all this అని అనుకున్నాను అనమాట. అనుకొని దెన్ ఐ వెంట్ బ్యాక్ అండ్ ఐ వాజ్ రియలీ క్రయింగ్. నేను అనుకున్న డ్రీమ్ని నాకు ఇది నీకు సూటబుల్ కాదు బికాస్ యూఆర్ అ గర్ల్ అని చెప్పడానికి, ఐ మీన్ వాట్ అథారిటీ ద పర్సన్ హ్యాస్, అందులో మీ ముందంటాడా?
యా నా ముందు అన్నాడు నేను చిన్నపిల్లని, ఐ మీన్ ఐ వుడ్ హ్యావ్ టేకెన్ ఇట్ టు హార్ట్ అండ్ ఆల్ దాట్ రియలీ. బట్ మా పేరెంట్స్ కూడా ఆయన చెప్పిన దాన్ని విని, అరే నీకు ఐఐటీ రాకపోతే మళ్ళీ బాధపడతావు, ఎంసెట్లో అయితే టాపర్ అవుతావు, ఇంకేముంది అలా చేయని చెప్పారు. బట్ ఐ వాజ్ లైక్ హెల్ బెంట్ ఆన్ డూయింగ్ in pursuing IIT. Why should I accept that I can't achieve something because somebody said out of his own prejudices? అని అనుకుని ఆలోచిస్తున్నప్పుడు మై గ్రాండ్ మదర్ ఎంకరేజ్ మీ. షీ సెడ్ నీకు ఐఐటీ రాకపోతే పర్వాలేదు, డిగ్రీలో చేరిపో అని చెప్పింది. సో నేను ఇస్తాను ఫుల్ సపోర్ట్ నీకు, మీ డాడీ వాళ్ళు నీకు సపోర్ట్ చేయకపోయినా నేను చేస్తానంటే నేను ఓకే దట్స్ గుడ్, సంబడీ ఈజ్ లైక్ దేర్ బిహైండ్ మై బ్యాక్ అని ఐ టుక్ దట్ థింగ్. ఐ ప్రిపేర్డ్ ఆన్ మై ఓన్ యాక్చువల్లీ. I didn't have any specific coaching classes during then. I only had postal coaching. Okay. Because I did my 11th and 12th in Chittoor anamata. That was a small town. In those days it was in metropolitan cities lo meek competition ekku untundi because of the kind of coaching and guidance they have in 11th and 12th. ఇప్పుడు చూస్తున్నారు కదా పిల్లలు, దే ఆర్ లైక్ దే స్టార్టింగ్ ఫ్రమ్ 5th standard onwards. అవును, varieties. Yeah. ఐపీఎస్ మీరు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు మీ ఎక్స్పీరియన్స్ ఏంటి అని అంటే ఏం చెప్తారు? వాట్ ఈస్ ద బెస్ట్ పార్ట్? My best part, everything was good, Andy. IPS training was wonderful because it's very strenuous, but you'll enjoy every moment of it because the activities that we do there are diversified. We do swimming, we do scuba diving, horse riding, and firing with all types of weapons, and running and different types of physical exercises, even outdoor activities, and cultural programs of all parts of the country. And indoor is a different thing, different types of teaching methods they introduce us to, and we are always occupied. Koncham strain anpistadi kani it's very satisfying. I'm a learner actually. నాకు ఏదైనా కొత్తది నేర్చుకోవాలంటే చాలా ఇంట్రెస్ట్. ఓకే. సో ఐ రియలీ ఎంజాయ్డ్. అండ్ ప్యూర్ వెజిటేరియన్ అంటే ఎందుకని అలాగా? ఏమి ఇంట్లో అందరూ నాన్ వెజ్ తింటారు కదా? లేదండి, అరే అని మీకు ఎవరు చెప్పారు? అన్నీ ఫేక్ న్యూస్లే మీరు. అయ్యో బాగా నమ్మేస్తున్నారు. Actually, my mom is a vegetarian. Mom's family entirely is a vegetarian. Okay. Is vegetarian. And my dad has non-vegetarian, కానీ ఇంట్లో ఎప్పుడు నాన్ వెజ్ చేయరు. అవునా? మొత్తం టోటలీ వెజిటేరియన్. నేను మాత్రం ఎగ్ ఒకటి తింటాను అంతే. మమ్మీ వాళ్ళైతే ఎగ్ కూడా తిన్నారు, వెజిటేరియన్ అంతే. ఓకే. అంటే ఎందుకలా పర్టికులర్గా దానికి స్టిక్ ఆన్ అయినారు? బికాస్ వన్ థింగ్ ఈజ్ బికాస్ మై మామ్ సైడ్ దే డోంట్ హ్యావ్. బట్ నేను ఎందుకు పర్టికులర్లీ వెజిటేరియన్ అంటే ఇట్స్ బై కన్విక్షన్. ఐ డోంట్ లైక్ హార్మింగ్ యానిమల్స్. ఐ డోంట్ లైక్, ఇప్పుడు మనకి వెజిటేరియన్లో ఇంత మంచి ఫుడ్ ఉన్నప్పుడు ఒక యానిమల్ని చంపి why should we cause it pain and agony to the animal and to the animal's family members? That is the concept. ఓకే. జనరల్గా మీ హాబీస్ ఏంటి యాక్చువల్లీ? Even otherwise, environment కూడా it's damaging to be a non-vegetarian. We can get to that later on, but yeah. Yes. ఏంటి మీ హాబీస్ ఏంటి జనరల్లీ? My hobbies, well, as a ఇప్పుడు అడుగుతున్నారా always like all అడుగుతున్నారా? From childhood. Yes. During my childhood, there used to be a teacher who would come home and he'd teach me classical dance. There'd be a teacher who would come home and teach me classical music. I play Veena also. Okay. And I've learnt Andhra Natyam, Kuchipudi and Bharatanatyam. Most part of my childhood I learnt Bharatanatyam. So all these activities kept me really busy. And I used to take part in debating and all that in school. These are the things anamata. Once I went to college, things were different and I moved on from these to other curricular activities. I was Speak Make coordinator at the Center for Southern States for a while, and I took a lot of interest in classical arts. తర్వాత అంటే నేను విన్నది ఏంటంటే మళ్ళీ ఇది అబద్ధం అని అంటే నేనేం చేయలేను, ముందే అడుగుతున్నాను. ఓకే. యా, మీరు చదువుకునే రోజుల్లోనే వరంగల్ యాసిడ్ ఘటన మిమ్మల్ని చాలా డిస్టర్బ్ చేస్తుందని చెప్పని విన్నాను. వాట్ డు యు సే అబౌట్ దట్ యాక్చువల్లీ? That is true. That is very true because during that time I was preparing for civil services. College కాదు, I was okay. సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నానండి ఆ రోజుల్లో. సివిల్స్ ప్రిపేర్ అంటే ఆర్సీ రెడ్డి ఆ ఏరియాలోనే.
సో అమ్మాయిలు ఎలా ఉండేవాళ్ళంటే ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్ళాలంటే దించుకున్న తల ఎత్తకుండా వెళ్ళేవాళ్ళు. అలా ఉండేది, ఎందుకంటే అందరూ స్మాల్ టౌన్స్ నుంచి వచ్చిన అమ్మాయిలు అన్నమాట. సో అలా ఉన్నా కూడా మనకి ఇలాంటి ఘటనలు జరుగుతున్నప్పుడు వాట్ డు వి ఇన్ఫర్? సో పేరెంట్స్ ఏం చేస్తారు, అసలు బయటికి పంపించడం మానేస్తారు. ఆ టైంలో ఈవెన్ ఐ యూస్ టు హ్యావ్ సమ్ స్టాకర్స్. సో ఎప్పుడు ఎవడేం చేస్తాడో అనే భయం మనకుంటుంది. అండ్ ఆ స్టాకర్ గురించి ఇంట్లో చెప్పాలా వద్దా అనేసి ఆలోచిస్తారు కదా అమ్మాయిలు. ఇంట్లో చెప్తే ఇంట్లో వాళ్ళు పంపించని భయపడతారు. హర్ ఫ్యూచర్ ఇస్ డిస్ట్రాయిడ్ దెన్ అండ్ దేర్ ఓన్లీ. సో చాలా కలిచి వేసింది ఆ సంఘటన. బికాస్ ద గర్ల్ ఈస్ హెల్ప్లెస్, ద గర్ల్స్ ఆర్ హెల్ప్లెస్. వాళ్ళ మధ్యన గర్ల్ బాయ్ మధ్యన ఏదైనా ఉండొచ్చు. దే మే హ్యావ్ ఎన్ అఫేర్ ఆర్ ఇట్ మే బి జస్ట్ ఫ్రెండ్షిప్, ఏదైనా ఉండొచ్చు. బట్ an acid attack can never ever be justified by any human being. Correct. Because when you look at the agony అమ్మాయి అండగా అవుతుంది, దాని తర్వాత ఎంత ఉంటుంది అనేది చూస్తే రిపీటెడ్ సర్జరీస్ అండ్ ఆల్ దిస్, లైఫ్ అంతే కథం అనమాట. సో ఇంత హెల్ప్లెస్గా ఉందా సొసైటీ, ఇంత హెల్ప్లెస్గా ఉన్నారా అమ్మాయిలని ఐ ఫెల్ట్ రియలీ బ్యాడ్. కానీ దాని తర్వాత మళ్ళా దీస్ గైస్ వర్ కాట్ అండ్ ఆల్ దాట్. It was good. It sent a very good message into the society. It really sent a good message. ఆ తర్వాత if I'm not wrong, మనకి ఇవన్నీ బాగా తగ్గిపోయినాయి. యాసిడ్ అటాక్స్ ఆంధ్రప్రదేశ్లో, కంబైన్డ్ ఆంధ్రప్రదేశ్లో బాగా కంట్రోల్ అవ్వాయి. కానీ సివిల్ సర్వెంట్ అయిన తర్వాత ఖచ్చితంగా వీటి మీద నేను ఫోకస్ చేయాలి అనుకున్న వర్క్స్ ఏమైనా ఉన్నాయండి అప్పట్లో మీరు? Definitely. See, as I told you, I told the same thing in my civil services interview also. I told them, ఏం చెప్పానంటే నేను, ఇట్ వాజ్ అ వెరీ ఫ్రెండ్లీ ఇంటర్వ్యూ బోర్డ్. ఓకే. అండ్ మీరు ఎందుకు అవ్వాలి అనుకుంటున్నప్పుడు ఇదే ప్రశ్నకి సమాధానం. ఓకే. అమ్మాయిలు తలదించుకొని ఉంటారు ఎప్పుడు చూసినా మా స్టేట్లో. అది మార్చాలి. తలదించుకోవడం ఎందుకు? ఐ మీన్ సిగ్గుపడడం ఎందుకు? ఒక వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటున్నప్పుడు సిగ్గు కాదు, అది భయమో లేకపోతే తల ఎత్తి నడిచినప్పుడు అమ్మాయి తన పని తను చేసుకున్నా కూడా కామెంట్స్ చేస్తుంటారు అబ్బాయిలు. వై? బికాస్ ద సొసైటీ ఈస్ లైక్ దాట్. అండ్ ఇఫ్ యూ డోంట్ రెసిప్రికేట్ టు వాట్ ఎవర్ దే డూయింగ్ ఇన్ అ పాజిటివ్ వే, దే విల్ త్రో యాసిడ్ ఆన్ యూ. ఆల్ దిస్ నాన్ సెన్స్ ఇస్ దేర్. సో ఐ బిలీవ్ మీ బీయింగ్ ఇన్ పొజిషన్ ఆఫ్ పవర్ లైక్ దిస్ విల్ డెఫినెట్లీ మేక్ అ డిఫరెన్స్. ఈ సిచ్యువేషన్ని మారుస్తాము, మార్చగల కెపాసిటీ నాకు ఉందని నేను భావించాను. And I'm really happy to say that today women are much bolder in going about doing their own activities. It is because మేము చేసిన కృషి వల్ల అండ్ ఆల్సో కోఆర్డినేటెడ్ కృషి వల్ల పోలీస్ డిపార్ట్మెంట్ అండ్ ద గవర్నమెంట్ చాలా చాలా కేర్ తీసుకుంటున్నారు స్త్రీల పట్ల. వాళ్ళ కాన్ఫిడెన్స్, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవ్వడానికి. When we come to this point of మేమేం చేస్తున్నాము as part of our profession, మీకు తెలుసు, we have she teams. She teams are very very effective, very highly potent tool to eradicate the behavior. ఏదైతే అబ్బాయిలు అమ్మాయిల పట్ల ఆకతాయిగా బిహేవ్ చేస్తారో దానివల్ల మెంటల్ అగ్ని ఉంటుంది అమ్మాయిలకి. ఇదంతా మనకి ఎరాడికేట్ చేయడంలో she teams is very very potent. అండ్ ఇప్పుడు మనకి భరోసా సెంటర్ కూడా ఉంది మెదక్లో కూడా వి హావ్ స్టార్టెడ్. సో భరోసా అంటే పేరుకు తగ్గ వి ఆర్ ట్రైంగ్ టు కీప్ అప్ విత్ ఇట్. ఓకే. టు విమెన్, ఎస్పెషలీ విమెన్ విక్టిమ్స్. సరే, అప్పట్లో తలదించుకుని వెళ్ళే అమ్మాయిలు ఉన్నారు. ఇప్పుడు ఆల్మోస్ట్ అది తగ్గిందనే చెప్పాలి. తలదించుకుని ఇంటి దగ్గర తలెత్తి మళ్ళీ ఇంటికి వచ్చేంత వరకు తలదించే ఆ ట్రెండ్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ 90% లేదనే చెప్పాలి. అవునంటారా కాదంటారా? కానీ నాట్ రియలీ. ఎందుకంటే సిటీ బ్రెడ్ అమ్మాయిలు వేరే ఉంటారు, స్మాల్ టౌన్స్ నుంచి వచ్చే అమ్మాయిలు వేరే ఉంటారు. ఎస్ ఐ మీన్ పర్సంటేజ్ వైజ్ ఐ డోంట్ థింక్ సో అండి. ఆ ఇన్సెక్యూరిటీస్ అనేవి ఎంత అమ్మాయి చదువుకున్నా ఎంత ఆ ఇన్సెక్యూరిటీ అలాగే ఉంది. ఐఎమ్ నాట్ సేయింగ్ నో ఫర్ దాట్. కానీ అంత ఒబీడియంట్గా ఇలా వెళ్ళి ఇలా వచ్చే అమ్మాయిల సంఖ్య తగ్గింది. తల ఎత్తి చూసే అమ్మాయిలు, ధైర్యంగా అడుగు ముందుకేసే అమ్మాయిలు ఈరోజు పర్సంటేజ్ వైజ్ కొంచెం పెరిగారు. మీడియాలో వాళ్ళే కనబడతారు. నన్నే అన్నారు.
సరే అలాగే అనుకున్నా. అయితే సివిల్ సర్వెంట్స్ లో కనిపించరు అంతేనా? సివిల్ సర్వెంట్స్ కాదు, సమాజంలో సమాజంలో అలాంటి అమ్మాయిలు చాలా తక్కువ. ఎస్, ధైర్యంగా బోల్డ్గా వచ్చి తను ఏ యాక్టివిటీ చేయాలనుకున్నా, లైక్ యూనో షీ మే వాంట్ టు బీ సంథింగ్, షీ మే వాంట్ టు బీ అ టీచర్, షీ మే వాంట్ టు బీ అ డాక్టర్. వాళ్ళు కూడా ఈవెన్ ఈ ప్రొఫెషనల్స్ కూడా ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి వెళ్తున్నప్పుడు చాలా అవన్నీ పోవాలి ఒక రోజు. ఆ రోజు వస్తుందని నాకు గట్టి నమ్మకం ఉంది. సరే, మీ నమ్మకం నిజం అవ్వాలని నిజంగా కోరుకుంటున్నాను. ఎస్, థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే అంటే అలా లేకపోయినా నా చుట్టుపక్కల ఏం జరుగుతోంది, నేను కొంచెం కాన్షియస్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలి అనే అనుకునే ఈ రోజుల్లో కూడా అమ్మాయిలకి ఎన్నో రకాలైన ఇబ్బందులు వస్తున్నాయి. సో నేటి సమాజంలో ఉన్న అమ్మాయిలకి, అబ్బాయిలకి, పేరెంట్స్కి మీరేం చెప్పాలనుకుంటున్నారు? ఓకే, ఫస్ట్లీ గర్ల్స్ షుడ్ బి వెరీ కాన్ఫిడెంట్. దే షుడ్ ఆల్వేస్ బి వెరీ కాన్ఫిడెంట్. అండ్ వాళ్ళు ఏదైనా ఎంచుకుంటే దాన్ని అచీవ్ చేయడానికి ఎలాంటి ఇన్హిబిషన్స్ పెట్టుకోకూడదు. They should fight for it. Learn that fighting attitude, not escaping attitude, or not, fleeing attitude అంటారు. సో ఫైటింగ్ యాటిట్యూడ్ అనేది వాళ్ళు డెవలప్ చేసుకోవాలి వాళ్ళంతటి వాళ్ళు. పేరెంట్స్ కూడా ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి, వాళ్ళకి ఎంకరేజింగ్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేయాలి. పేరెంటింగ్లోనే like for example my parents, they were very supportive. From my childhood my father never believed that మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుని ఇంట్లో ఉండిపోతే సరిపోతుందని ఎప్పుడు అనుకోలేదు. మై ఫాదర్ ఆల్వేస్ డ్రీమ్డ్ ఆఫ్ మంచి అబ్బాయినే పెళ్లి చేద్దామని అనుకున్నారు. కానీ నేను కూడా నా కాళ్ళ మీద నిలబడి ఐ షుడ్ బికమ్ అ పర్సన్ ఆఫ్ ప్రామినెన్స్ అని ఎప్పుడు కూడా హీ ఆల్వేస్ ఫెల్ట్. కానీ దట్ థింగ్ షుడ్ బి దేర్. అది యాటిట్యూడ్ ఉండాలి. నిజం చెప్పండి, ఇంత అందమైన అమ్మాయికి సెక్యూరిటీ ఇవ్వలేక తలపట్టుకోలేదు మీ పేరెంట్స్? చిన్నప్పటి నుంచి ప్లాన్ వేసారో ఏమో తెలియదు, కానీ బాగా ప్రొటెక్టివ్ ఎన్వైరన్మెంట్లో పెంచారు మమ్మల్ని కదా. ఎస్, అప్పుడు తెలియలేదు, కాలేజ్కి వెళ్ళిన తర్వాత తెలిసిందనమాట. ఒక్కసారి ఎన్వైరన్మెంట్ చేంజ్ అయిన తర్వాత ఇంత అమాయకంగా ఎందుకు పెంచారు అనిపించింది. బేసికలీ నేనైతే వాట్ ఐ వుడ్ సజెస్ట్ టు ఎవ్రీబడి ఆర్ ఐ వుడ్ డూ మై సెల్ఫ్ ఇస్, పిల్లలకి కొంచెం బయట మంచి వాళ్ళు ఉంటారు, చెడ్డ వాళ్ళు కూడా ఉంటారని చెప్తుండాలి. లైక్ దాట్. ఓకే, ష్యూడ్గా ఉంటుంది ప్రపంచం అనేది, కొంచెం నేర్పించాలి. మై పేరెంట్స్ kept me in a cocoon, kept us in a cocoon. Maybe because of various things, they had their own kind of backgrounds. My parents had an intercaste marriage, so they have their own thinking, perception about society and all that. మీరు సివిల్ సర్వెంట్ అవ్వడానికి ముందు, సివిల్ సర్వెంట్ అయిన తర్వాత చందన దీప్తి గారిలో వచ్చిన మార్పు అని అంటే ఏం చెప్తారు? Yes, one thing is I'm definitely more emboldened. I'm really emboldened because నాకంటే పవర్ఫుల్ విమెన్ ఎవరు ఉంటారు ఇండియాలో చెప్పాలంటే. పవర్ అంటే ఐ మీన్ టు సే empowered. Education wise and even position wise I'm very empowered. So that itself is very satisfying. And that is one thing. And అంటే చిన్నప్పటి నుంచి నేను కొంచెం బోల్డే, కానీ దిస్ ఇస్ డిఫరెంట్. ఒక సమాజం పట్ల ఒక అవగాహనతో ఈ విధంగా నేను ఎంపవర్ అయ్యాను అంటే అది డిఫరెంట్ అనమాట. దానివల్ల నా కాంట్రిబ్యూషన్ కూడా సమాజానికి చాలా ఎక్కువ ఉంటుంది. సో ఐఎమ్ యాక్చువల్లీ అదే ట్రాక్లో వెళ్తున్నాను. ఇంకా చూడాలి రానున్న టైమ్స్లో ఏ విధంగా నేను సమాజానికి కాంట్రిబ్యూట్ చేయగలుగుతాను అనేది. మీరు ఐపీఎస్ అయిన తర్వాత ఫస్ట్ టైం ఛార్జ్ తీసుకున్న తర్వాత ఏ జిల్లాకు వెళ్ళారు? అక్కడ మీకు మనసుకి బాగా బాధ పెట్టిన సందర్భం అంటే మీ జాబ్ ప్రొఫెషన్లో అని అంటే ఏం చెప్తారు? యాక్చువల్లీ మాకు ట్రైనింగ్ ఉంటుందండి, ఒక 2 years ఉంటుంది. దీంట్లో ఫస్ట్ 1 year అకాడమీలో అండ్ వేరియస్ ఆర్గనైజేషన్స్ తిప్పుతారు. దాని తర్వాత వి కమ్ టు డిస్ట్రిక్ట్స్. అయితే డిస్ట్రిక్ట్స్ కూడా మాకు కొన్ని ఫేజెస్ పెట్టారు. ఫస్ట్ ఫేజ్లో ఐ వెంట్ టు విజయనగరం, సెకండ్ ఫేజ్లో ఐ కేమ్ టు నల్గొండలో ట్రైనింగ్ చేసిన తర్వాత ఐ వెంట్ టు తాండూర్ యాజ్ ఏఎస్పీ. అక్కడ ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది. సో దాట్ వాజ్ ది రేప్ అండ్ మర్డర్ ఆఫ్ అ గర్ల్ బై హర్ ఓన్ ఫాదర్. సో దట్ వాజ్ సో బ్రూటల్ అండ్ ఇట్ కైండ్ ఆఫ్ లీవ్స్ యూ క్వశ్చనింగ్ ఎవ్రీథింగ్. అంటే యూ విల్ క్వశ్చన్ ఎవ్రీథింగ్. ఒక ఫాదర్ అంటే ఏంటి? ఈజ్ అ ప్రొటెక్టర్ ఆఫ్ ద గర్ల్. ఇప్పుడు ఫాదర్ని నమ్మనప్పుడు ఇంకెవరు నమ్మలేనప్పుడు
సో సమాజంలో నమ్మకం అనే దానికి విలువ లేకుండా అయిపోయింది ఆ ఇన్సిడెంట్తో. సో మరి అది జరిగిందంటే సమాజంలో కూడా ఎందుకు అట్లా జరిగిందనే మనం ఆలోచించుకోవాల్సి ఉంటుంది. సో ఇట్ కైండ్ ఆఫ్ ఇట్ వాస్ వెరీ వెరీ బ్యాడ్ ఇన్సిడెంట్ యాక్చువల్లీ, బట్ దీస్ థింగ్స్ హ్యాపెన్, లాట్ ఆఫ్ దీస్ థింగ్స్ హ్యాపెన్, అండ్ that was where I was very proximal to the case and all. ఆ కేసు డీల్ చేసినప్పుడు మీకేమనిపించింది? యాక్చువల్లీ ఒక ఫాదరే తన సొంత కూతుర్ని ఎలా చేయడం అని అంటే అతన్ని అలా ప్రొవోక్ చేయడానికి గల కారణాలు ఏమై ఉంటాయి అనిపించింది? అది క్షణికావేశం. హీ వాజ్ డ్రంక్. ఓకే. అండ్ క్షణికావేశంలో అన్నీ మర్చిపోతాడు మనిషి అనే దానికి దట్ ఈస్ అన్ ఎగ్జాంపుల్. సో ఆ క్షణికావేశాన్ని కంట్రోల్ చేయడం అనేది ఇట్స్ బేసిక్ హ్యూమన్ రిక్వైర్మెంట్. Unfortunately, some people are not able to do that due to perhaps bad parenting or some environmental factors, if not genetic factors. కొంతమంది ఏమంటే ఇప్పుడు మీరు క్రిమినల్ సైకాలజీ తీసుకున్నట్లయితే some people are wired wrongly in their brain. They are psychopaths అంటాం. వాళ్ళకి గిల్టీ ఫీలింగ్ ఉండదు ఏదైనా తప్పు చేస్తే. వాళ్ళు మన సమాజంలో చాలా ఉంటారు. అవును. దే ఆర్ మన మధ్యలో ఉంటారు, చాలా చార్మింగ్ ఉంటారు, వాళ్ళ పర్సనాలిటీ ట్రైట్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అలాంటి వాళ్ళు మనం ఏం చేయలేం. వాళ్ళకి అది ఇదే ఉండదు, సిస్టమే ఉండదు బ్రెయిన్లో. ఇది తప్పు, ఇది చేసినందువల్ల నీకు బ్యాడ్ ఫీలింగ్ రాదు. బట్ అలాంటి వాళ్ళు మనం ఇంకేదో ఒక విధంగా క్రిమినల్ జస్టిస్ సిస్టంలో డీల్ చేస్తున్నాం వాళ్ళతో. బట్ అనదర్ కేటగిరీ ఆఫ్ పీపుల్ హూ ఆర్ నాట్ బ్యాడ్లీ వైర్డ్ బట్ బికాస్ ఆఫ్ ఎన్వైరన్మెంటల్ ఫ్యాక్టర్స్ who become criminals is where we can intervene. అక్కడ మనం తప్పనిసరిగా చేంజెస్ తీసుకురావచ్చు. ఇప్పుడు సరే, ఇప్పుడు ఏమంటారు, సత్వర న్యాయం అనేది ఎక్కడా జరగట్లేదు, దట్ ఈస్ డిఫరెంట్ థింగ్. కానీ ఎస్పెషల్లీ అంటే పర్టికులర్ స్పెషల్ కేసెస్లో అరెస్ట్ చేసి కేసెస్ సంవత్సరాల తరబడి ట్రయల్ నడిచి అంత లాంగ్ ప్రాసెస్, ఇలాంటి క్రికెట్ కేసెస్ కూడా అంత అవసరం అంటారా మీ ఉద్దేశ ప్రకారం? యాక్చువల్లీ మన క్రిమినల్ జస్టిస్ సిస్టమ్ ఒక పద్ధతి ప్రకారం వెళ్తుంది. ఆ పద్ధతిని ఎవరు ఎంచుకున్నారు? పబ్లికే ఎంచుకున్నారు. మనమే ఇట్లాంటి సిస్టమ్ని పెట్టుకున్నాం. ఎందుకు ఇలాంటి సిస్టమ్ని పెట్టుకున్నాము అంటే ఒక్క ఇన్నసెంట్ని శిక్షించడం కంటే కూడా 100 మంది క్రిమినల్స్ని వదిలేయడం బెటర్ అనేది మన కాన్సెప్ట్. వదిలేయడం బెటర్ అన్నట్లు. అంటే ఒక్క ఇన్నోసెంట్ వ్యక్తికి కూడా అన్యాయంగా శిక్ష పడకూడదు. జరుగుతుందంటారా మీ ఉద్దేశ ప్రకారం? అలాగా చెప్పండి. అందుకని మన సిస్టమ్ ఇలా ఉంది. ఒక వ్యక్తి క్రైమ్ చేశాడని ప్రూవ్ చేయాలంటే వీ హ్యావ్ టు ప్రూవ్ ఇట్ బియాండ్ రీజనబుల్ డౌట్. అట్లాంటి ఎవిడెన్స్ మనం ప్రజెంట్ చేయగలిగినప్పుడే కోర్టు వాళ్ళని శిక్షిస్తుంది. కోర్టు కూడా మీకు వాదన ప్రతివాదన ఇవన్నీ ప్రాసెస్ ప్రకారం జరిగి అతనికి రీజనబుల్ ఆపర్చునిటీ ఇస్తారు. అక్యూజ్డ్ అనే వ్యక్తికి నువ్వు నీ విషయం చెప్పుకొని చాలా ఆపర్చునిటీ ఇస్తుంది అనమాట. మన సిస్టమ్ అలా ఉంది. ఇవన్నీ ఫాలో అయిన తర్వాతనే మనం ఒక వ్యక్తికి శిక్షని ఇవ్వడం జరుగుతుంది మన సిస్టంలో. అది మనం పెట్టుకునింది బికాస్ ఆఫ్ దిస్ ప్రిన్సిపల్. అందువల్ల మనకి ప్రాసెస్ అనేది ఒకటి లెంతీ ప్రాసెసే ఉంటుంది. ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి, ఇన్వెస్టిగేట్ చేయాలి, కోర్టును సబ్మిట్ చేయాలి, కోర్టు వాళ్ళు బోత్ పార్టీస్ పిలవాలి, వాదన జరగాలి, ప్రతివాదన జరగాలి, తర్వాత అందరూ ప్రెజెంట్ ఉండాలి. ఫైనల్లీ జడ్జ్ గారు కంప్లైంట్ ఇది కన్విక్షన్ కానీ అక్విటల్ కానీ ఇస్తారు. తర్వాత అప్పీల్ ఉంటుంది. ఇంకా ఆపర్చునిటీ ఇస్తున్నాం అనమాట. ఎందుకు? ఇన్నోసెంట్ అనే వ్యక్తికి శిక్ష పడకూడదు. అది మన ముఖ్య ఉద్దేశం. ఇది చాలా చాలా నోబెల్ సిద్ధాంతం చెప్పాలంటే. దీంట్లో మనకి డిఫికల్టీస్ వస్తాయి. మీరు అన్నట్లు సత్వర న్యాయం కావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు. వాట్ యు మీన్ బై సత్వర న్యాయం అంటే అతను అప్పుడే తీసుకెళ్ళి కొట్టేసి బాగా కొట్టేసి వదిలేయాలి అది అనుకుంటున్నారా? వాట్ యు మీన్ బై సత్వర న్యాయం? అక్కడ ప్రూవ్ అయింది కదా, అతను వాళ్ళ సొంత కూతుర్ని రేప్ చేసి చంపేశాడని చెప్పని ప్రూవ్ అయింది. అలాంటప్పుడు ప్రూవ్ ఎలా? ఎందుకు ఇంకా వెయిట్ చేయడం? ప్రూవ్ అవ్వాలంటే మరి ప్రూవ్ అయిందని చెప్పాలి కదా. ఇప్పుడు అతను ఫ్రేమ్ కూడా చేస్తుండొచ్చు కదా. అతను ఫ్రేమ్ చేయలేదు అని చెప్పేసి మనకి ప్రూఫ్ ఉండాలి కదా. కోర్టు వాళ్ళు దే విల్ లుక్ ఎట్ ద ఎవిడెన్స్ అనేది రీజనబుల్ డౌట్, బియాండ్ రీజనబుల్ డౌట్ ఉంటేనే వాళ్ళు శిక్ష వేస్తారు. సో మన సిస్టమ్ అలా ఉందన్నమాట. మీరు ఆ విధంగా సత్వర న్యాయం అని చెప్పేసి ఎవరికో పోలీస్కో ఎవరికో పవర్ ఇచ్చేసారనుకోండి, వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళని లోపల పెట్టుకొని వాళ్ళకి ఇష్టం వచ్చిన వాళ్ళకి ఫేవర్ చేసి ఇష్టం లేని వాళ్ళని బుక్ చేస్తారు. సో మనం పెట్టుకున్న సిస్టంలోనే
మనం పక్కగా మన ప్రొఫెషనల్గా మన జాబ్ చేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మన ఇన్వెస్టిగేషన్ ప్రాపర్గా ఎవిడెన్స్ కలెక్ట్ చేస్తే ఖచ్చితంగా శిక్ష పడుతుంది. ఇంకొకటి ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఈ ప్రాసెస్ అంతా ఫాలో అయ్యి శిక్ష పడితే సమాజంలో భయం ఎక్కువ ఉంటుంది. అప్పటికప్పుడే ఇన్స్టంటేనియస్ శిక్ష కంటే కూడా ఈ ప్రాసెస్ తర్వాత పడే శిక్షకి చాలా చాలా భయం ఉంటుంది. ఇది ఎక్కువ మంది అర్థం చేసుకోరు. ఒక సింపుల్ ఎగ్జాంపుల్, ఒక వ్యక్తి క్రిమినల్ ఉన్నాడు, అతన్ని తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్లో బాగా కొట్టి పంపించేస్తే అతనికి భయం ఉంటుందా? ఒక కేసు పెట్టి ఇన్వెస్టిగేషన్ చేసి రికార్డ్ మీదకి అతను చేసిన యాక్టివిటీస్ తీసుకొస్తుంటే అప్పుడు ఎక్కువ భయం ఉంటుందా అని సింపుల్ క్వశ్చన్. అవును, మీ 3వ ఏటనే అరంగేట్రం చేశారని చెప్పని విన్నాను, అవునండి? ఎస్ అండి, ఐ వాజ్ మై గ్రాండ్ మదర్ వాజ్ సో మచ్ ఇన్ టు క్లాసికల్ ఆర్ట్స్ అండ్ షీ ఎంకరేజ్డ్ మీ ఫ్రమ్ మై చైల్డ్హుడ్. నేను నా 3rd year ఉన్నప్పుడు ఐ వాజ్ ఇన్ when I was 3 years old, I was in Rajahmundry. ఓకే, సో మా ఊళ్ళో ఉన్నారు. అచ్చా, మీది రాజమండ్రి? ఓకే, దట్స్ వెరీ నైస్. సో అక్కడ ఒకటి ఉంది ఆనందకళ కేంద్రం అని చెప్పేసి, దిస్ ఇస్ మండపం. That was the place where I did my arangetram. Okay. When I was 3 years old, I was learning Andhra Natyam. Okay. అక్కడ నటరాజ్ గారు ఉన్నారనమాట. సో it was really nice. I have those pictures also. Yes. ఓకే, ఇప్పటికీ ఎప్పుడైనా రిలాక్సేషన్ కోసం డాన్స్ చేస్తూ ఉంటారా సరదాగా? ఎస్, నా రూమ్లో చేసుకుంటాము. బట్ ద థింగ్ ఇస్, నేను డాన్స్ ఎప్పుడైనా టేకప్ చేయగలిగే కెపాసిటీ ఉంది నాకు. బికాస్ అకాడమీలో కూడా ఆఫ్టర్ లాంగ్ బ్రేక్ ఐ గేవ్ పర్ఫార్మెన్సెస్ అండ్ ఇన్ పోలీస్ అకాడమీ. తర్వాత ఎప్పుడైనా కూడా ఇవ్వచ్చు కానీ, బట్ దట్ ఈస్ సంథింగ్ డెఫినెట్లీ ఐ మిస్. అంటే చాలామంది ఏమంటారంటే సివిల్ సర్వెంట్స్ వాళ్ళు ట్రైనింగ్కి వెళ్ళినప్పుడు అక్కడే వాళ్ళ లైఫ్ పార్ట్నర్ని చూస్ చేసుకుంటారు అని అంటూ ఉంటారు. చాలామంది సేమ్ వేలోనే వాళ్ళని కూడా సెలెక్ట్ చేసుకుంటారు అని. మరి మీకెవరు ప్రపోజ్ చేయలేదు? అక్కడ చేశారు కానీ ఇంకా somehow మరి అన్నీ నచ్చాలి కదా. సో ఇట్ డిడ్ంట్ హ్యాపెన్ అనమాట. ఓహో, చందన దీప్తి గారు నచ్చాలంటే ఎలా ఉండాలి చెప్పండి, ఇప్పుడు నేను వినాలి. ఓకే ఓకే ఓకే, నేను ఈ లిస్ట్ చాలాసార్లు తయారు చేసుకున్నాను, మళ్ళీ మారుస్తూ ఉంటాను అనమాట. అందుకని జనరల్గా చెప్తాను. ఓకే, ఏంటంటే చూడడానికి బాగుండాలి అండ్ కొంచెం హైట్ ఉండాలి అండ్ ప్రెజుడిస్డ్ ఎక్కువ ఉండకూడదు, అమ్మాయిని గౌరవించాలి అండ్ రియల్గా హార్ట్లోంచి గౌరవించాలి. అంటే ముందు గౌరవించి వెనక్కి వెళ్ళి మాట్లాడడం కాదు, యాక్ట్ చేయడం కుదరదు మీ దగ్గర. కాదు, యాక్టింగ్ కాదు. I mean, he should not be like this, you know. Yeah, I can understand. He should speak truth to me. నాకైతే నిజమే చెప్పాలి, ఇంకెవరికి ఏం చెప్పుకున్నా నాకు వద్దు. I don't mind. And integrity ఉండాలి, పర్సనల్, you know, that integrity అనేది ఉండాలి. And he should be humanitarian aspects ఉండాలి to the personality. And I think I'm ఎక్కువ అడిగేస్తానేమో, ఇంకా మీరు కొంచెం టైం ఇస్తే చాలా ఇవి సరిపోతాయి. చాలా డన్. ఎంట్రీ చూసి మీకు బోర్డు అన్న సంబంధాలు వస్తే యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ మమ్మల్ని మీరు డెఫినెట్గా మ్యారేజ్కి పిలుస్తారు. అయితే నేను పెంచుతాను. అయితే ఐ విల్ ఎక్స్పాండ్ ద క్రైటీరియా. సో నైస్. సో ప్రస్తుతానికి యాజ్ ఏ ఐపీఎస్ ఆఫీసర్గా ఇంకా ఏం సాధించాలి అని మీరు అనుకుంటున్నారు? యాక్చువల్లీ పబ్లిక్ సర్వీస్ చూస్ చేసుకున్నప్పుడే ద ఇంటెన్షన్ ఏంటంటే, ద ఇంటెన్షన్ వాజ్, సారీ ఫర్ మీ జంపింగ్ ఇంటూ తెలుగు ఇంగ్లీష్. పర్వాలేదు. సో ముఖ్య ఉద్దేశం ఏంటంటే, అప్పట్లో సమాజంలో ఎవరికైనా, ఈవెన్ ఒక్క వ్యక్తికి ఈరోజు నేను వాడి లైఫ్లో ఏదో గొప్ప చేంజ్ వచ్చింది అని వాడు ఫీల్ అయ్యి వాడు స్మైల్ చేసినప్పుడు అది చూడగలిగితే అది నాకు చాలా సాటిస్ఫాక్టరీ మూమెంట్ అనమాట. ఓకే. సో అలాంటి మూమెంట్స్, చిన్న చిన్న మూమెంట్స్ ఎన్నో గ్యాదర్ చేసుకోవాలనేది దాట్ వాస్ ది ఇంటెన్షన్ ఇనిషియలీ. అండ్ వన్స్ ఐ ఎంటర్డ్ ద సర్వీస్ ఐ రియలైజ్డ్ ద స్కోప్ ఆఫ్ మై కాంట్రిబ్యూషన్. అది నేను అనుకునే దానికంటే కూడా చాలా చాలా పెద్దది అని. సో ఐఎమ్ వర్కింగ్ ఆన్ దాట్ అండ్ I really hope that I'll make it to my dream or goal someday. ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు మీకు మొత్తం? నాకు తెలుగు, హిందీ, ఇంగ్లీష్ మాట్లాడతాను, బాగా రాస్తాను అండ్ ఆల్.
ఐ అండర్స్టాండ్ తమిళ్, కన్నడ ఆల్సో ఓకే. లిటిల్ బిట్. ఈ భాషాభిమానం ఎలా పెరిగింది మీ దగ్గర యాక్చువల్లీ? అంటే ఇన్ని Expand. లాంగ్వేజెస్ Elaborate. మీద ఇష్టం ఎలా పెంచుకున్నారు అని? యాజ్ ఇన్ కోర్స్ ఆఫ్ మై ఓకే. స్టడీస్ అండి. లైక్ ఇప్పుడు నేను ఢిల్లీలో ఉన్నాను కదా, సో హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. Okay. తప్పలేదు. So- ఐ మీన్ అండ్ ఆల్సో ఆఫ్ కోర్స్ చిన్నప్పటి నుంచి హిందీలో మంచి మార్కులే వచ్చేవి, నాకు అన్నింటిలో మంచి మార్క్సే వచ్చేవి. కాకపోతే అది పబ్లిక్తో మాట్లాడడం అదంతా వేరే కదా, సో హిందీ నేర్చుకోవాల్సి వచ్చింది. అండ్ ఐ లైక్ దిస్ యునో, ఐ లైక్ ఇంటరాక్టింగ్ విత్ కల్చర్స్, డిఫరెంట్ పీపుల్ ఆఫ్ డిఫరెంట్ కల్చర్స్, రీజన్స్. నాకు చాలా బాగా మంచిగా అనిపిస్తుంది అట్లా చేస్తే. ఎన్నో విషయాలు మనం నేర్చుకుంటాము, వాళ్ళకి నేర్పిస్తాము. ఇట్స్ వెరీ నైస్. ట్రావెలింగ్ అంటే బాగా ఇష్టం అని చెప్పని విన్నాను. ఏది ఇప్పటివరకు ఎక్కడెక్కడ తిరిగారు, ఏంటి విశేషాలు చెప్పండి? వెల్, ఐ లవ్ ట్రావెలింగ్, బట్ ఎక్కడెక్కడ తిరగడానికి అంత టైం దొరకట్లేదు. టైం దొరికితే మాత్రం ఐ రియలీ లవ్ ట్రావెలింగ్. ఐ ట్రావెల్డ్ మొత్తం ఇండియాలో అన్ని ప్లేసెస్ చూసేసాను, అంటే అన్ని స్టేట్స్. ఓకే. అన్ని స్టేట్స్కి వెళ్ళాము. చిన్నప్పటి నుంచి కూడా మా పేరెంట్స్ బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు. ఎవ్రీ సమ్మర్స్ వీ యూస్ టు గో ఫర్ సమ్ టూర్ ఆర్ సంథింగ్. అండ్ యునో ఇట్స్ లైక్ నాకు పొల్యూషన్ ఎక్కువ లేని ప్లేసెస్, అసలు తక్కువ లీస్ట్ ఉన్న ప్లేసెస్ విజిట్ చేయాలని ఐ హ్యావ్ దట్ థింగ్. అండ్ ఐ వాంట్ ద సేమ్ థింగ్ టు హ్యాపెన్ ఇన్ ఇండియా ఆల్సో. దానికి నా వంతు కృషి నేను అవుతుంది చేస్తాను. చెప్పండి. అది అవుతుందా అసలు? అది మైండ్ సెట్ మారాలండి. ఎన్వైర్న్మెంట్ అనేది మనకి మోస్ట్ ఇంపార్టెంట్, ఇంకా అన్నిటికంటే ఇదే మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట. వీ హ్యావ్ టు డూ సంథింగ్ అబౌట్ ఇట్. ఎన్వైర్న్మెంట్ అంటే ఐమ్ నాట్ టాకింగ్ అబౌట్ యూనో ఫారెస్ట్స్ ఆర్ వెట్లాండ్స్ ఆర్ సంథింగ్. మన ఇంటి చుట్టుపక్కల ఉన్నది కూడా మన ఎన్వైర్న్మెంట్, మనం అక్కడే ఉంటాం కదా. సో అలాంటప్పుడు వై ఆర్ వీ నాట్ వెరీ కాన్షియస్ దట్ ఇట్ ఈస్ బీయింగ్ పొల్యూటెడ్ విత్ ప్లాస్టిక్ అండ్ ఆల్. ప్లాస్టిక్ లీటర్ చూస్తే నాకు చాలా బాధగా అనిపిస్తుంది. నాయిస్ పొల్యూషన్ చూడండి, సౌండ్ పొల్యూషన్ చూడండి. ద కల్చర్ ఆఫ్ పొల్యూటింగ్ షుడ్ గో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మెనీ డెవలప్డ్ వెస్ట్ కంట్రీస్, అక్కడ వెస్ట్రన్ కంట్రీస్లో దే వాంట్ హాంకింగ్ ఉండదు. మనకి చాలా ప్రశాంతంగా ఉంటుంది రోడ్ మీద వెళ్ళినా కూడా. ఈ నాయిస్ పొల్యూషన్ అనేది మనకి అలవాటు అయిపోయి మనకు తెలియట్లేదు, కానీ చాలా ప్రశాంతతను తీసేస్తుంది. అంత గట్టిగా హారన్ కొట్టకపోతే కనీసం పక్కకు కూడా తప్పుకోవట్లేదండి. రోడ్ అంతా ఖాళీగా ఉంటుంది, వాడు సెకండ్ గేర్ లో ప్రశాంతంగా వెళ్తూ ఉంటాడు. వెనకాతలుండే ఆటో వెహికల్ లేకపోతే ఏదో ఎమర్జెన్సీ ఏదో ఉంటుంది, వీడు వెళ్ళలేకుండా బ్లాక్ చేసేస్తారు. అసలు ఫస్ట్ లైన్ లోకి 2 వీలర్స్ రాకూడదు, ఫస్ట్ లైన్ లోనే 2 వీలర్స్ అడ్డం వచ్చేస్తాయి. వాళ్ళు ఏదో కబుర్లు చెప్పుకుంటూ వాళ్ళు వీళ్ళు కలిసి రోడ్డు మీద వెళ్తూ ఉంటారు. సో ఫస్ట్ ఏంటంటే రోడ్డు మీదకి వచ్చే ప్రతి ఒక్కరికి కూడా సామాజిక బాధ్యత ఉండాలి. ఏంటంటే నేను ఒకళ్ళకి అడ్డం వస్తున్నానా, నాకన్నా ఫాస్ట్గా వెళ్ళే వాళ్ళు ఉంటే వాళ్ళకి దారి ఇచ్చేద్దాం, నేను కూల్గా వెళ్తున్నాను పక్క నుంచి వెళ్దాం. ఇలాంటి పక్కవాడి గురించి ఆలోచించగలిగే ఒక సెన్స్, రోడ్ సెన్స్ కానీ పక్కవాడి గురించి ఆలోచించే ఒక ఆలోచన కానీ ఈరోజు సమాజంలో లేదేమో అనిపిస్తుంది నాకైతే మాత్రం. నాకు తెలిసి పేషెన్స్ లేదు మన వాళ్ళకి. ఓకే. ఇప్పుడు ముందు వెహికల్ వెళ్తుంది, మనం వెనకాల నుంచి హార్న్ కొట్టినా కూడా వాడు జరుగుతాడని గ్యారంటీ లేదు. ఐ మీన్ దట్స్ వాట్ పేషెన్స్ అనేది వెనక వాడికే ఉండాలి. ముందు వాడంటే ఎన్నో ఉంటాయి, ఇంకా యూనో ఏదో అడ్డే వచ్చి ఉంటుంది, వాడి వెహికల్ బ్రేక్ డౌన్ అయి ఉంటుంది. కొన్నిసార్లు ఎట్లయితుందంటే వెహికల్ బ్రేక్ డౌన్ అయిపోయి ఒక వెహికల్ ఆగి ఉంటుంది, వాడి వెనక వాడు హార్న్ కొడుతూనే ఉంటాడు, వాడి వెనక ఇంకొకటి కొడుతూనే ఉంటాడు. అది ఇట్స్ వాట్ ఈస్ ఐ మీన్ దేర్ ఇస్ నో సెన్స్ అబౌట్ ఇట్, రైట్? వాట్ కెన్ దట్ ఫెలో డూ? వాడికి కూడా మధ్యలో ఆపాలని ఏమి ఉండదు కదా. ఎగ్జాక్ట్లీ. హీ ఆల్సో వాంట్స్ టు గో, బట్ హీ కాంట్. సో ఆ పేషెన్స్ ఉండాలి. అండ్ ఈ హాంకింగ్ బిజినెస్ పోతే కానీ మనకి సౌండ్ పొల్యూషన్ పోదు సిటీస్లో నుంచి. ఓకే. సో దిస్ ఇస్ వన్ థింగ్. అండ్ ప్లాస్టిక్ ఇస్ ఇట్స్ సో బ్యాడ్ బికాస్ ఐఎమ్ ఎ పెట్ లవర్, ఐ హ్యావ్ పెట్స్, ఐ అండర్స్టాండ్ ద పెయిన్. అవి పొరపాటున ఏదైనా చిన్న ప్లాస్టిక్ మెటీరియల్ అది తినేస్తే నాకు చాలా ఐ ఫీల్ రియలీ బ్యాడ్. పట్టుకొని అది తీసి పక్కన పారేస్తాం. అదే ఇంకే అలాంటి జీవాలు ఎన్ని ఉన్నాయో ప్లాస్టిక్ని తింటూ, యూనో దే ఆర్ కరప్టింగ్ దేర్ బాడీ అండ్ ఆల్ దట్. ఈవెన్ మనం కూడా ప్లాస్టిక్ తింటున్నామని నిన్న మొన్న పేపర్లో చదివాను నేను. ఎస్, నాట్ కాన్షియస్లీ బట్ వీఆర్ ఆల్సో ఇంజెస్టింగ్ స్మాల్ ప్లాస్టిక్ పార్టికల్స్. సో అది ఉండాలండి, అది ఉండాలి డెఫినెట్లీ. ఐ క్యారీ, ఇప్పుడు నాకు వెహికల్లో నేను ఏ వెహికల్లో వెళ్ళినా కూడా ఒక ట్రాష్ బ్యాగ్ క్యారీ చేస్తాను. ఎనీ ట్రాష్ ఐ పుట్ ఇట్ ఇన్ దాట్ అండ్ డంప్ ఇట్ వేర్ ఎవర్ ఇట్ ఇస్ సూటబుల్, నాట్ ఆన్ ద రోడ్, నాట్ ఎనీవేర్ ఎల్స్. అండ్ ఐ థింక్ ఎవ్రీబడి షుడ్ డూ దాట్. సైకిల్లో వెళ్ళినా కూడా చిన్న బ్యాగ్, దానికి సైజ్కి సరిపోయేటంత
పెట్టుకోవాలి అట్లా అనమాట. ఇట్స్ నాట్ అ బిగ్ థింగ్, ఇది అందరూ చేయొచ్చు, అవును. పేదవారు గొప్పవారు అందరూ చేయొచ్చు కదా. అవును. సో దట్ ఈస్ వన్ థింగ్ ఐ వాంట్ టు వర్క్ ఆన్. వెజ్ ఫుడ్ లవర్, వంట ఏది బాగా చేస్తారు మీరు? నేనా? చాలా గొప్ప క్వశ్చన్ అడిగారు. ట్రికీ క్వశ్చన్ యాక్చువల్లీ. నేను వంట మ్యాగీ చేస్తాను, అండ్ ఐ మేక్ కర్డ్, ఐ మేక్ రైస్, అండ్ గుడ్ వన్స్, బాగుంటాయి. ఓకే, అండ్ ఏదైనా మీరు రెసిపీ ఇచ్చేస్తే చేసేస్తాను. ఓహో, అలా వచ్చారనమాట. మరి అంతే కదా, ఇంటర్నెట్ చూసి ఇప్పట్లో ఏదైనా చేయొచ్చు. అవును, యూట్యూబ్లో చూసి ఏదైనా చేయొచ్చు. ఎస్ ఎస్. సో ఇవేవి కాకుండా మీ స్వతహాగా ఏది బాగా చేస్తారు చెప్పండి. మ్యాగీ వంట అంటారా ఎవరన్నా? దేవుడా, నిజంగా. బట్ యాక్చువల్లీ వంట కిచెన్లోకి ఎక్కువ వెళ్ళలేదు చిన్నప్పటి నుంచి. ఇది విషయం. అంటే మా మమ్మీ రానివ్వలేదు. ఓకే. 1-2 సార్లు ట్రై చేస్తే ఇక్కడ కనిపించామంటే మాత్రం బాగుండదని చెప్పి తరిమేసింది వంటగదిలో. బికాజ్ ఐ వాజ్ డిస్టర్బింగ్ హర్ అపారెంట్లీ. ఓకే. సో అట్లా అనమాట. బట్ ఐఎమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ న్యూట్రిషన్ అండ్ ఆల్. న్యూట్రిషన్, కార్బ్స్, ప్రోటీన్స్, ఇవి ఏ క్వాంటిటీలో ఉండాలి అదంతా నేను కొంచెం స్పెసిఫిక్గా ఉంటాను. ఓకే. ఐఎమ్ ఫుడీ ఆల్సో, సో ఐ లైక్ థింగ్స్, బట్ అంత మనకు ఆపర్చునిటీ రాలేదు కుకింగ్. ఓకే. ఈ మెదక్ జిల్లాకి చందన దీప్తి గారు ఏం చేస్తారు ఇప్పటి వరకు అని అంటే ఏం చెప్తారు? నేను వచ్చి ఒక 2.5 years అయిందండి మెదక్ జిల్లాలో. ఎస్. అయితే నేను రాకముందు కంటే ఇప్పుడు క్రైమ్ రేట్ 50% తగ్గిపోయింది. ఎస్పెషలీ గ్రేవ్ క్రైమ్స్. అంటే గ్రేవ్ అంటే మేము కేటగరైజ్ చేస్తాం క్రైమ్స్ని గ్రావిటీ పరంగా. గ్రేవ్ క్రైమ్స్ అంటే కొంచెం గ్రావిటీ ఉన్న క్రైమ్స్ అనమాట. అవన్నీ బాగా పడిపోయాయి. తర్వాత సూసైడ్స్ ఆల్సో హ్యావ్ రిడ్యూస్డ్. సూసైడ్స్ చాలా ఎక్కువ ఉండే స్టార్టింగ్లో. దే హ్యావ్ ఆల్సో రిడ్యూస్డ్ బికాస్ వీ డిడ్ సమ్ స్పెషల్ క్యాంపెయిన్స్. మేబీ బికాస్ ఆఫ్ దాట్, అండ్ ఆల్సో పోలీస్ బాగా దగ్గర అవ్వారు పబ్లిక్కి. చిన్న జిల్లా అవడం వల్ల, క్లోజ్ మానిటరింగ్ ఉండడం వల్ల, దగ్గరైనందువల్ల కూడా ఏదైనా కష్టం వస్తే పోలీస్ స్టేషన్కి వచ్చే పరిస్థితి ఉంది ఈ రోజుల్లో వితౌట్ మెనీ అప్రిహెన్షన్స్. సో అది జరుగుతుంది. పబ్లిక్కి పోలీస్ పట్ల నమ్మకం పెంచడానికి ప్రతిరోజు, నేను జాయిన్ అయిన ప్రతిరోజు నుంచి కృషి చేస్తున్నాము. ఎవ్రీ డే మేము కనీసం 6 గ్రామాల లోపలికి వెళ్ళి మా ఇనిషియేటివ్స్ గురించి, పబ్లిక్ కోసం మేము ఏం చేస్తున్నాం అనేది వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. అండ్ స్పెసిఫిక్ టాపిక్స్ మీద వాళ్ళకి అవేర్నెస్ కలిగించడం జరుగుతుంది మారుమూల గ్రామాల్లో. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఫ్రాడ్లు ఉంటాయి కదా, ఫోన్ చేసి బ్యాంక్ నెంబర్ అది అడుగుతారు, అది ఏటీఎం కార్డ్ అది చేస్తున్నామని చెప్పేసి, తర్వాత మనీ ట్రాన్స్ఫర్ అయిపోతుంది. ఎగ్జాక్ట్లీ దోస్ థింగ్స్ వి గివ్ అవేర్. అవి కూడా బాగా పడిపోయినాయి. అవి ఒక స్టార్టింగ్లో ఎక్కువ. అవును, అది నేను విన్నానండి యాక్చువల్లీ. ఓకే, అంటే ఫేక్ ఐడి కార్డ్స్ కూడా మీరు చాలా కంట్రోల్ చేశారని చెప్పని విన్నాను. ఐ మీన్ దాట్ వాజ్ అ ఫనీ కేస్ యాక్చువల్లీ. వెన్ ఐ వాజ్ ఇన్ నల్గొండ, ఎస్హెచ్ఓ ట్రైనీగా ఉన్నప్పుడు ఒక అతను, నేను ఐఏఎస్ ఆఫీసర్ అని చెప్పి ఒక కార్డ్ చూపించి ఒక లారీ అతను ఆపి కొట్టడం జరిగింది. నేను అప్పుడు సీన్ ఆఫ్ క్రైమ్కి వెళ్ళి చూశాను. కార్డ్ చూస్తే నాకు అర్థమైంది ఇదేదో అంటే పోలీస్ ఆర్గనైజేషన్, యాంటీ కరప్షన్ బ్యూరో అట్లా పెట్టుకున్నారు అనమాట. ఐఏఎస్ ఏంటి ఇదేంటి మొత్తం చూస్తే నాకు అర్థమైంది. దాన్ని ఇంకా దాని లోపలికి వెళ్ళి బాగా ఇన్డెప్త్ స్టడీ చేసిన తర్వాత అర్థమైంది ఏంటంటే ఒక ఆర్గనైజేషన్ నడుపుతుంది. అది ఏంటంటే ఇలాంటి కార్డ్స్ని వాడు అమ్ముతాడు, మంచి బ్యూటిఫుల్ లామినేటెడ్ కార్డ్స్, మన ఐడెంటిటీ కార్డ్స్ కంటే బాగుంటాయి. అవన్నీ ఒక కార్డ్ సెట్ ఏమో ఒక 3,000-4,000 రూపీస్ నుంచి 15,000 వరకు అమ్ముతుంటాడు అనమాట. మొత్తం ఇండియా మొత్తం, ఇండియా అంతా అతని కస్టమర్స్ ఉన్నారు. మల్టీ లెవెల్ మార్కెటింగ్ లాగా వాళ్ళ చైన్ ఉంటుంది అనమాట. అంటే రీజనల్ హెడ్, మళ్ళీ డిస్ట్రిక్ట్ హెడ్ అట్లా. ఓకే. సో వీటన్నిటికీ కింగ్ పిన్ ఒకడు ఉన్నాడు తయారు చేసే అతను. సో వీ కాట్ హిమ్. ఇట్ వాజ్ అ సింపుల్ థింగ్ దట్ ఏదో ఒక అతను ఆ కార్డ్ చూపించి ఫ్లాష్ చేసి ఇది ఇన్సిడెంట్ చేశారు. దాన్ని లోపలికి ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు ఇంత పెద్ద స్కామ్ బయటపడింది. టు అరెస్టెడ్ దట్ ఫెలో అండ్ ఆల్ దట్. బట్ వాట్ ఐ లెర్న్ ఫ్రమ్ దిస్ ఎక్స్పీరియన్సెస్, ఏదైనా కేసు మనము అన్నీ లాగితే మనకి ఇంకా వేరే వేరే క్రైమ్స్ కూడా దొరుకుతాయి. అండ్ ఇట్స్ అ గ్రేట్ ఆపర్చునిటీ టు get exposed to different types of crimes and catch more criminals. It was very interesting. The team who worked with me, they all enjoyed the entire exercise so much. Okay. Okay. Yes.
ప్రస్తుతానికి ఇంకా మీ జిల్లాలో ఉన్న సమస్యలు ఏంటి అంటే ఏం చెప్తారు? మెయిన్గా ఎక్కువ మనకి ఈ డొమెస్టిక్ వైలెన్స్ సమస్యలు ఉంటాయండి. దానికి యూనో సెవరల్ రీజన్స్ ఆర్ దేర్. బికాజ్ ది హస్బెండ్ హీల్ బీ గోయింగ్ హేవైర్, వేరే అమ్మాయితో వెళ్ళిపోవడము, లేకపోతే ఈమెని హెరాస్ చేయడము, లేకపోతే అత్తగారికి ఈమెకి గొడవలు రావడం, ఇలాంటివి చాలా ఉంటాయి. దీనికి రీజన్స్ చాలానే ఉంటాయి, ఆల్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. అందుకే మేము ఒక స్పెషల్ కౌన్సిలింగ్ సెంటర్ భరోసాని పెట్టాము. అక్కడ ఏంటంటే అన్నీ చూస్తామన్నమాట. ఓకే, తను మిమ్మల్ని హింసిస్తున్నాడు, కేసు పెట్టేసాం, వాడిని జైల్లో వేసాం, అట్లా కాకుండా ఎందుకు హింసిస్తున్నాం, వీ డు రూట్ కాజ్ అనాలిసిస్. రూట్ కాజ్ అనాలిసిస్ అంటే ఓకే ఈ ప్రాబ్లం ఉంది, ఎందుకంటే మనకు ఒకటి వస్తుంది, అది ఎందుకు అని ఇట్లా 5 steps బ్యాక్వర్డ్ వెళ్తాం అనమాట. అప్పుడు రూట్ కాజ్ వస్తుంది మనకి, దాన్ని ఎలిమినేట్ చేయడానికి ట్రై చేస్తాం. సో యూనో వన్ థింగ్ ఈజ్ దే ఆర్ డ్రంక్, యూనో దిల్ బి ఎక్కువ డ్రింకింగ్ ప్రాబ్లం వల్ల వచ్చి హెరాస్ చేస్తుంటారు. ఇంకొకటి దే మే బీ డిస్ట్రెస్డ్ ఫర్ వాట్ ఎవర్ రీజన్స్, ఎవరైనా మోసం చేసి ఉండవచ్చు వాళ్ళని, దట్స్ వై దే డిస్ట్రెస్డ్ అండ్ దట్స్ వై ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఆర్ కాజ్డ్. ఇవన్నీ ఇట్లా చేసి మేము ఇన్ డెప్త్ వెళ్ళినప్పుడు మనకి ప్రాబ్లమ్కి సొల్యూషన్ దొరుకుతుంది. ఈ విధంగా చాలా వాళ్ళకి మేము వీ హ్యావ్ కౌన్సిల్ దెమ్ అండ్ వీ హెల్ప్ దెమ్ టు ఓవర్కమ్ దేర్ ట్రబుల్స్. ఇందాక మీకోసం వెయిట్ చేసినప్పుడు ఒక కేసు వచ్చింది మీ దగ్గరికి. ఆ అమ్మాయి అబ్బాయి వాళ్ళు పేరెంట్స్ లేకుండా మ్యారేజ్ చేసేసుకుని వచ్చేసారు. అబ్బాయి ఏదో 9th class ఏదో చదివినట్టున్నాడు, ఈ అమ్మాయి 10th class. అబ్బాయి 10th చదివాడండి, అమ్మాయి ఏం చదివిందన్న? డిగ్రీ చదివింది. ఎడ్యుకేషన్ వైజ్ ఒక్కటేనా ప్రాబ్లము? రేపు ఎంత ప్రాబ్లం అవుతుంది? ఇవన్నీ వాళ్ళు జనరల్గా మీ దగ్గరికి వచ్చినప్పుడు మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తారా వాళ్ళకి? చేస్తాం, ట్రై చేశాను, స్టార్టింగ్లో చేశాను. తర్వాత చేయడం అనవసరం అనిపించిందా మీకు? కాదు, నాకు మీకు చెప్తాను కొన్ని ఇన్సిడెంట్స్. ఒక అమ్మాయికి 3 గంటలు కూర్చోపెట్టి కౌన్సిలింగ్ ఇచ్చిన తర్వాత పెళ్లి చేసుకొచ్చేసింది. సో ఇలాంటివి జరుగుతుంటాయి అన్నమాట. చేస్తాం, మాకు ఒప్పుకున్నంత వరకు చేస్తాము. ఇందాక కూడా నేను చేసి ఉండొచ్చు, కానీ అమ్మాయికి కౌన్సిలింగ్ ఆల్రెడీ జరిగి ఉంటుంది. 4 years నుంచి వాళ్ళది లవ్. అబ్బాయికి ఏమో అబ్బాయి 10th standard, అమ్మాయి డిగ్రీ. ఆ ఏజ్లో వాళ్ళకి తెలియదు. మనం ఎంత చెప్పినా కూడా వాళ్ళు చాలా ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఒకసారి అయితే ఒక కేసులో ఒక అమ్మాయి, నేను అడిగాను, అమ్మ నువ్వేమో డిగ్రీ చదువుతున్నావు, అబ్బాయి ఏమో 10th class కూడా పాస్ అవ్వలేదు, మరి మీకు ఎట్లా సెట్ అవుతుంది, ఓకేనా అంటే, ప్రేమిస్తే ఇవన్నీ చూస్తారా మేడం అని అడిగింది. సరే ఇంకా నేను ఇప్పుడు ఫీలింగ్ బాగానే ఉంటుంది కదండి, యాక్చువల్లీ చెప్పడానికి వినడానికి కూడా బాగానే ఉంటుంది సినిమాలో చూపించినట్టుగా. అలాంటి అమ్మాయికి మనం ఏం చెప్తాం? ప్రేమ గురించి ఇట్లాంటి అవగాహన లేకుండా సినిమాల నుంచి, పుస్తకాల నుంచి, లేకపోతే హియర్సే నుంచి వాళ్ళు ప్రేమ గురించి తెలుసుకుని ప్రేమ గుడ్డిది అని గుడ్డిగా నమ్ముతున్నారు. అలాంటప్పుడు మనం ఎంత కౌన్సిలింగ్ చేసినా కూడా కొన్నిసార్లు వర్కౌట్ అవ్వదు. బట్ వీ డూ అ లాట్ ఆఫ్ టైమ్స్. ఎందుకంటే అమ్మాయి పేరెంట్స్ కూడా చాలా బాధపడుతుంటారు. వస్తారు, వచ్చి మేము ఇంత బాగా పెంచుకున్నాము, ఇంత. ఇప్పుడు ఆ అమ్మాయి, ఇందాక వచ్చిన అమ్మాయికి వాళ్ళ పేరెంట్స్కి 3 అమ్మాయిలే. సో వాళ్ళు ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. ఇంకా తర్వాత ఇట్లాంటి అఫైర్ వల్ల వేరే వాళ్ళకి కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటుంది. ఎగ్జాక్ట్లీ, చాలా డిస్ట్రెస్ ఉంటుంది అమ్మాయిల పేరెంట్స్ కూడా. సో మేము కూడా కౌన్సిలింగ్ చేస్తాం, కానీ చాలా బ్యాలెన్స్తో చేయాలి. కొంచెం ఎక్కువ కౌన్సిలింగ్ అంటే గట్టిగా చేయడం అలాంటివి చేస్తే వీళ్ళు చాలా సెన్సిటివ్ ఉంటారు ఆ ఏజ్లో, యూనో ఇన్ టీనేజ్ అండ్ మనకి ఎర్లీ 20s. ఆ టైంలో చాలా సెన్సిటివ్ ఉంటారు అండ్ దూకుడు కూడా ఎక్కువ ఉంటుంది. సో ప్రొఫెషనల్గా చేయాల్సి ఉంటుంది కౌన్సిలింగ్. ఇప్పుడు ఇందాక వచ్చిన వాళ్ళది ఎంతండి ఏజ్? ఎంత? ఇద్దరు 22 years. ఓకే, నేబర్సే, సేమ్ విలేజ్. అయితే 4 సంవత్సరాల నుంచి లవ్ చేసుకుంటున్నారు. ఇంట్లో పేరెంట్స్ ఒప్పుకోలేదు. సో వెళ్ళి గుడిలో పెళ్లి చేసుకొని వచ్చారు. అంటే అమ్మాయికి అర్థం కాదు ఏంటంటే, నేను అర్థం చేసుకుంటే అమ్మాయికి అర్థం కాంది, ఒక 1 year పోయిన తర్వాత అతని ఎడ్యుకేషన్కి, అతనుకున్న ఎక్స్పీరియన్స్కి ఒక ప్రాపర్ ప్రొఫెషన్ లేక, ఇన్కమ్ లేక, ఈ అమ్మాయి చదువుకున్న అత్యవసర ఎడ్యుకేషన్ తోటి ఈ అమ్మాయికి ఒక ప్రాపర్ జాబ్ లేక, ఇన్కమ్ లేక, వాళ్ళు నెక్స్ట్ ఈ లోపలనే అమ్మాయి కన్సీవ్ అవ్వడమో లేకపోతే ఇంకేదో జరిగితే ఎంత డ్రాస్టిక్గా పడిపోతుందండి వాళ్ళ భవిష్యత్తు. మీరు ఇప్పుడు చూసినట్లయితే లాట్ ఆఫ్ కేసెస్ దే విల్ గో ఫర్ డైవర్స్ ఆర్ సంథింగ్, దే విల్ కదా గెట్ సపరేటెడ్ వెరీ ఈజీలీ, దే డూ దట్. చాలా కేసెస్ అలా జరుగుతున్నాయి. బికాజ్ వాళ్ళకి ఇప్పుడు ఏమనుకుంటానంటే, ఈ స్టాండర్డ్ ఆఫ్ లివింగ్తో నేను ప్రేమలో ఉన్నప్పుడు
స్లమ్లో కూడా ఉండి బ్రతికేచ్చు అని అనుకుంటారు. బట్ ఆఫ్టర్ 1 year దే అండర్స్టాండ్ దట్ నాకు స్టాండర్డ్ ఆఫ్ లివింగ్ ఇంకొంచెం మంచిగా ఉంటే బాగుండేది. అక్కడ స్టార్ట్ అవి గొడవలు అవుతాయి. గొడవలు అవి యూజువలీ దిస్ ఇస్ ది ట్రెండ్ అనమాట నార్మల్గా. నేను యాజ్ ఐపీఎస్ ఆఫీసర్గా మీ దగ్గరికి చాలా కేసెస్ వచ్చి ఉంటాయి ఇప్పటివరకు. బట్ ఈ కేసు వాళ్ళ పేరెంట్స్ ఒకసారి మిమ్మల్ని అడగమన్నారు. ఏంటంటే మీ జిల్లాకు దగ్గరలో ఉన్నారు వాళ్ళు యాక్చువల్లీ. వెళ్ళి ఒకసారి కలవండి అని చెప్పాను. బట్ ఫిర్బీ మీరు ఒకసారి అడగండి మేడం అని. వాళ్ళ అమ్మాయిని ఎంతో నమ్మకంగా హైదరాబాద్లో చదివిస్తున్నారు. చదివిస్తే వాళ్ళ కాలేజ్ పక్కనే ఒక కాఫీ డే ఉంది. కాఫీ డేలో రోజు కాలేజ్ క్లాస్ డుమా కొట్టడం, కాఫీ డేలో కూర్చోడం. కాఫీ డేలో ఎవరో పరిచయం అయ్యారు. ఆ అమ్మాయికి గత 3 సంవత్సరాలుగా డిగ్రీ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఫైనల్ ఇయర్ 3 సంవత్సరాలుగా అమ్మాయికి వాటితోటి ఒక బాండింగ్ ఏర్పడింది. అక్కడ కూర్చుని కాఫీ తాగడం అనండి, అక్కడ కూర్చునే వాళ్ళు బియర్ తాగినా దాన్ని ఏమంటారు, పొగ వస్తుంది, గొట్ట ఉంటుంది, ఏదో అంటారు, హుక్కా. ఎస్, హుక్కా తాగడం దగ్గర నుంచి వీళ్ళు బయట తిరగడం దగ్గర నుంచి కార్లో అలవాటు చేశాడు బాగా. ఈ అమ్మాయికి లగ్జరీ, ఈ అమ్మాయి ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, అబ్బాయి కొంచెం స్పోర్ట్స్ కార్స్లో తిరిగే రేంజ్. ఈ అమ్మాయికి డబ్బు, లగ్జరియస్ లైఫ్ ఎలా ఉంటుంది అనేది పరిచయం చేశాడు. ఓకే, పబ్బులు తిరగడం, బీర్లు తాగడం దగ్గర నుంచి సిగరెట్లు కొట్టడం దగ్గర నుంచి ఆ అమ్మాయికి ప్రతిదీ నేర్పించాడు. ఓకే, పేరెంట్స్కి ఒకరోజు తెలిసింది. తెలిసిన తర్వాత ఆ అమ్మాయికి చెప్పి చూశారు. బట్ జస్ట్ షీఈస్ 18-19, దట్స్ ఇట్. వాడికి 22-23 అలా ఉంటాయని చెప్పారు. ఫొటోస్ కూడా పంపించారు నాకు, మీకు చూపించమని. ఓకే, సరే నేను చెప్తానమ్మా డెఫినెట్గాను, ఈ ఫొటోస్ డిలీట్ చేసేయండి ప్రస్తుతానికి, వద్దు ఫొటోస్ ఏమొద్దని చెప్పి తీసాను. అయితే ఇంతకీ చెప్పొచ్చుది ఏంటంటే ఆ అమ్మాయి జస్ట్ 18. ఆ అబ్బాయికి లేని అలవాటు లేదు. సిగరెట్ తాగుతాడు, డ్రగ్స్ తీసుకుంటాడు, డ్రింక్ చేస్తాడు, పబ్బుల్లో తిరుగుతాడు, అమ్మాయిలతో చాలా చాలా అమ్మాయిలతో అఫైర్స్ ఉన్నాయి. ఈ విషయాలన్నీ ఈ అమ్మాయికి తెలుసు. ఓకే, తెలిసినా కూడా ఆ అబ్బాయితోనే తిరుగుతుంది. నెంబర్ 1. నెంబర్ 2, ఈ అమ్మాయిని నేను ప్రేమిస్తున్నాను, నేను పెళ్లి చేసుకుంటాను అని చెప్పడంతో పాటు ఈ అబ్బాయి మిగతా అమ్మాయిలతో కూడా ఫిజికల్ రిలేషన్ పెట్టుకున్నాడు. ఆ విషయం ఈ అమ్మాయికి తెలుసు. ఈ అబ్బాయి ఇంట్లో పేరెంట్స్ను కొట్టి, పేరెంట్స్ని తిట్టి, డబ్బులు ఆక్కుని బయట ఫ్రెండ్స్కి ఇలా పార్టీలు అవి ఇస్తాడు అన్న విషయం కూడా ఈ అమ్మాయికి తెలుసు. అయినా కూడా ఈ అమ్మాయి వాడితో తిరుగుతాను. నెంబర్ 4, ఈ స్టేజ్ దాటేసి ఈ అమ్మాయి ఫోన్ లిఫ్ట్ చేయకపోతే ఆ అమ్మాయిని చాలా వల్గర్గా 10 మందిలోనూ తిట్టి కొట్టే స్టేజ్కి వాడు వచ్చినా కూడా ఆ అబ్బాయి నుంచి ఈ అమ్మాయి దూరం వెళ్ళడానికి ఇష్టపడలేదు. సో ఇలాంటి కండిషన్లో అంటే ఎంతవరకు వెళ్ళుండొచ్చు వీళ్ళు అనేది ఒకటి, పేరెంట్స్ ఎలా డీల్ చేయాలి, అలాగే ఈ స్టూడెంట్స్ ఇద్దరికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? విచ్ 2 స్టూడెంట్స్? 18 year అమ్మాయి, 23 years అబ్బాయి. ఓకే, ఓకే, ఎలా డీల్ చేయొచ్చు అంటారు? అసలు ఇంత వల్నరబుల్ కండిషన్లో అమ్మాయి ఉండాల్సిన అవసరం ఏంటి? జస్ట్ షీఈస్ 18 or 19. ఎస్, అంటే అంత అట్రాక్ట్ అయ్యి అక్కడ ఉందనుకోవాలా, లేకపోతే అతనికి అలవాటు అయిపోయి అక్కడ ఉందనుకోవాలా? ఇన్ విచ్ కండిషన్స్ షీఈస్ ఇంటూ? యాక్చువల్లీ ఆ ఏజ్లో ఏమవుతుందంటేనండి, కొన్ని నోషన్స్ ఉంటాయి మనకి. ఏంటంటే సోల్మేట్, ఒక అతను నచ్చితే అతనే సోల్మేట్, జీవితాంతం అతనే నాకు పార్ట్నర్ ఉంటాడు అనేది అది కాన్సెప్ట్ ఒకటి ఉంది కదా, మూవీస్లో చూస్తాము, బుక్స్లో అంతా. సో ఇది వాళ్ళకి ఈ ఏజ్లో బాగా ఇంటర్నలైజ్ చేసుకొని ఎట్లా అంటే తను ఇతనే బ్యాడ్ ఫెయిల్ అయినా పర్వాలేదు. ఇంకొకటి బ్యాడ్ హ్యాబిట్ ఉంది అమ్మాయిలకి, ఏంటంటే పెళ్ళైన తర్వాత నేను మార్చుకుంటానని కదా అనుకుంటారు, కానీ మారరు అన్న విషయం 10 ఏళ్ళు అయితే కానీ తెలియదు వాళ్ళకి. ఎగ్జాక్ట్లీ, బట్ దే ఈల్ టు దట్ మిస్కన్సెప్షన్. ఆ ఏజ్లో అది ఉంటుంది వాళ్ళకి. రిస్క్ టేకింగ్ చాలా ఎక్కువ ఉంటుంది, ఎర్లీ 20s ఎస్పెషలీ. మెచ్యూరిటీ తక్కువ, రిస్క్ టేకింగ్ ఎక్కువ ఉంటుంది. అప్పుడు వాళ్ళు దే టేక్ ద రిస్క్, దే జస్ట్ గో ఫర్ ఇట్. వాళ్ళకి ఇంకొకటి మనకి ఇది ఉంది కదా, మన హార్ట్ ఏది చెప్తే అది చేయాలి, మైండ్ మాట వినకూడదు అనేది కూడా ఉంటుంది యంగ్స్టర్స్లో. దట్ ఈస్ అ వెరీ యూనో బాగా నానుతున్నటువంటి ఫ్రేజ్ అనమాట. సో దాన్ని గట్టిగా పట్టుకుని వాట్ దే ఫీల్ లైక్ దే డూ ఇట్. అండ్ ద ఓన్లీ వే అవుట్ ఆఫ్ ఇట్ ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళంతట వాళ్ళే తెలుసుకుంటే అప్పుడు బయటకు వస్తారనమాట. పేరెంట్స్ వాళ్ళకి అట్లా తెలిసే విధంగా ప్రయత్నించాలి.
అంటే ఫర్ ఎగ్జాంపుల్స్ చూపించాలి. సేమ్ ఇలాంటి సిమిలర్ కేసు ఎక్కడో జరిగింది, వాడు బాగా తిప్పుకుని అమ్మాయిని లాస్ట్లో పెళ్లి చేసుకుంటాను అని చెప్పి అంతా చేసే రేపు నువ్వెవరో నాకు తెలియదు అనే వాళ్ళు ఉన్నారు. ఎగ్జాక్ట్లీ, మ్యారేజెస్ కూడా చేసుకుని వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు. ఎస్, ఇంకా చాలా మందిని చేసుకొని అమ్మాయిని చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటి ఎగ్జాంపుల్స్ చూపించాలి. చూపిస్తే దే విల్ స్టార్ట్ థింకింగ్. వాళ్ళకి రేషనల్గా మీరు అప్పీల్ చేయాల్సిందే కానీ ఎమోషనల్గా అప్పీల్ చేయడము ఇలాంటివి చేస్తే ఏమవుతుందంటే దానివల్ల ప్రాబ్లం ఏంటంటే వాళ్ళు ఇంకా మనకి దూరం అయిపోతారనమాట. మనకి చెప్పేవి కూడా రెగ్యులర్గా చెప్పేవి కూడా చెప్పడం ఆపేయడము, ఇంకా మనం ఎమోషనల్గా వాళ్ళకి హర్ట్ కలిగిస్తున్నాం కాబట్టి అతనికి ఎక్కువ దగ్గర అవ్వడము ఇలాంటివి చేస్తారనమాట. సో దిస్ ఈజ్ మై అండర్స్టాండింగ్ ఫ్రమ్ ది నేచర్ ఆఫ్ హ్యూమన్ సైకాలజీ. సో అలాంటి అమ్మాయిలకి సో మీరేం చెప్పాలనుకుంటున్నారు? అలాంటి అమ్మాయిలకి ఏంటంటే 25 years వచ్చేంత వరకు, 25 సంవత్సరాలు వచ్చేంత వరకు మెచ్యూరిటీ వస్తుందని ఎక్స్పెక్ట్ చేయకూడదు. 25 years వచ్చేంత వరకు కొంచెం ఆగితే బెటర్ పెళ్లి చేసుకోవడంలో. అప్పుడు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద నిలబడతారు. ఫస్ట్ వాళ్ళ కాళ్ళ మీద నిలబడితేనే వాళ్ళకి ఒక వ్యక్తి తన కాళ్ళ మీద తను నిలబడి తన సంపాదన తనకు ఏర్పరచుకోవడంలో ఉన్నటువంటి విలువ అర్థమవుతుంది. అలాంటప్పుడు వాళ్ళు ఒక మంచి నిర్ణయం తీసుకోగలుగుతారు. సో ఆ ఏజ్ మళ్ళా వాళ్ళు సమర్థంగా వాళ్ళ జాబ్ వాళ్ళు నిర్వహించుకుంటూ వాళ్ళ పేరెంట్స్కి కూడా అసిస్ట్ చేస్తున్న సిచ్యువేషన్ వచ్చినప్పుడు వాళ్ళు పెళ్లి చేసుకోవడం మంచిది. ఈ కాలంలో ఎవ్రీబడి ఈజ్ గెటింగ్ మ్యారీడ్ ఇన్ దేర్ 20s, 30s ఆల్సో పీపుల్ ఆర్ గెటింగ్ మ్యారీడ్. సో మీరు సెలబ్రిటీస్ చూడండి, చాలామంది కూడా వాళ్ళు సెటిల్ అయిన తర్వాతనే పెళ్లి చేసుకుంటున్నారు. ఎగ్జాక్ట్లీ. అప్పుడు వాళ్ళకి అర్థమవుతుంది, జీవితంలో ఉన్న నిజాలు అర్థమవుతుంది, ఏది ఫ్యాంటసీ ఏది నిజం అనేది అర్థమవుతుంది, ఏది డ్రీమ్గానే ఉండిపోగలదు, ఏది ట్రూత్గా మారుతుంది, ఏ డ్రీమ్ అనేది కరెక్ట్ అనేది వాళ్ళకి అర్థమవుతుంది. నేను అమ్మాయితో ఫోన్లో మాట్లాడి ఏం నచ్చింది అతనిలో, అతను సిగరెట్ తాగుతాడని తెలుసు, డ్రింక్ చేస్తాడని తెలుసు, అమ్మాయిలతో పబ్బులో తిరుగుతాడని తెలుసు, చాలా మంది అమ్మాయిలతో అఫైర్ ఉందని తెలుసు, అయినా కూడా నువ్వు ఎందుకు అతను ఇష్టపడుతున్నావు అని అంటే అసలు ప్యాషన్గా సిగరెట్ తాగుతాడు. I'll tell you one thing. I'll tell you, girls are attracted to bad boys. Kada? There is something called bad boy crush. So if you notice, అమ్మాయిలకి మీరు చూసి ఉంటారు కదా, అది మూవీ ఉంది ఒకటి అపరిచితుడు, చూసారా? ఆ అమ్మాయికి మంచిగా ఉంటే పద్ధతిగా ఉంటే నచ్చలేదు. సో అమ్మాయిలకి ఆ బ్యాడ్ బాయ్ క్రష్ ఉంటుంది. అలాంటి అబ్బాయిలంటే ఇష్టపడతారు. తెలివైన అమ్మాయిలు ఏం చేస్తారంటే జస్ట్ ఇష్టపడి వదిలేస్తారు, మంచి అబ్బాయిని పెళ్లి చేసుకుంటారు. కానీ కొంచెం దూకుడు ఎక్కువ ఉన్న అమ్మాయిలు అండ్ మెచ్యూరిటీ తక్కువ ఉన్న అమ్మాయిలు ఏం చేస్తారంటే ఇంకా వాడిని పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని జీవితాంతం ఏడుస్తుంటారు. సో దట్ ఈస్ ద థింగ్. సో దానికి మనం అమ్మాయిని బ్లేమ్ చేయక్కర్లేదు. మనం అంత లాజికల్గా అమ్మాయితో మాట్లాడితే కుదరదు అనమాట. ఇవన్నీ చూసుకోవాలి, ఆల్ దీస్ థింగ్స్. అబ్బాయిలు ఏదైనా నచ్చి ఉండొచ్చు, అమ్మాయికి నచ్చుతుంది. బట్ విల్ ఇట్ లీడ్ టు అది నిజంగా సస్టైనబుల్ మ్యారేజ్కి దారి తీస్తుందా లేదా అనేది ఆమె అసెస్ చేసుకునే కెపాసిటీ ఆమెకి లేదు కదా అసలు అక్కడ. నాట్ ఈవెన్ కంప్లీట్ 19. అందుకనే మీరు కౌంటర్ ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి పేరెంట్స్. కౌంటర్ ఎగ్జాంపుల్స్ టు దిస్ కైండ్ ఆఫ్ సినారియో. కౌంటర్ ఎగ్జాంపుల్స్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, ఇట్లాంటి సినారియో వేరే దగ్గర ఎక్కడో జరిగింది, ఎలా ఆ వ్యక్తి మగ వ్యక్తి అమ్మాయిని చీట్ చేశాడు, ఎలా దాని తర్వాత తను సఫర్ అయింది, తర్వాత తన ప్రాస్పెక్ట్స్ ఎలా తగ్గిపోయినాయి, ఇలాంటివన్నీ కూడా చెప్పాల్సి ఉంటుంది. అంతెందుకు ఒక సంవత్సరం రోజుల్లో డైవర్స్ తీసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, ఇవి కూడా ఎగ్జాంపుల్స్ ఇవ్వచ్చు. ఫస్ట్ వాళ్ళ చుట్టుపక్కల రిలేటివ్స్లో ఫ్రెండ్స్లో అట్లాంటి ఎగ్జాంపుల్స్ ఉంటే ఇస్తే బెటర్. లేకపోతే వాళ్ళు ఏమంటే వాళ్ళు కనెక్ట్ అవ్వరు అనమాట. అది ఎక్కడో ఎవరో చేస్తే మేము చాలా అమర ప్రేమికులం మేము చేసుకుంటామని వీళ్ళు అట్లా అంటారనమాట. అట్లా కాదమ్మా, అమ్మాయి కూడా క్వాలిఫైడే, అమ్మాయి కూడా నీలాంటిదే ఇట్లా చేసింది, కానీ చూడు ఏమైందో. అందుకని గుడ్డిగా నమ్మకం పెంచుకోకూడదు ఎవరికి కూడా హక్కు, మనము ఎవరికి కూడా మనల్ని హర్ట్ చేసే పవర్ ఇవ్వకూడదు అనమాట. ఎగ్జాక్ట్లీ. సో అది చిన్నప్పటి నుంచి నేర్పించాలి. మరి నేటి సమాజంలో ఉన్న అబ్బాయిలకి ఏం చెప్తారు మీరు? అన్ని అమ్మాయిలకైనా ఇలా ఉండకండి, ఇక్కడికి వెళ్ళకండి, ఇలా చేయకండి, ఇలా డ్రెస్ వేసుకోకండి అని చెప్పే మనమే, అది పేరెంట్స్ అనండి. సరే మనం ఏం సరే మీరని కాదు, సరే యాజ్ అ పేరెంట్, సరే నా పేరెంట్స్ అనుకుందాం. అబ్బాయిలకి ఏం చెప్తారు?
అబ్బాయిలే కదా మెయిన్ ఇప్పుడు ఇదంతా చేసేది యాక్చువల్లీ. సో అబ్బాయిలకి ఏం చెప్తారు వాళ్ళ పేరెంట్స్కి? అబ్బాయిల పేరెంట్స్కా అబ్బాయిలకా? ఇది రెండు రెండు. అబ్బాయిలకైతే మేము ఇప్పుడు ఆల్రెడీ చెప్తూనే ఉన్నాము ఈ షీటింగ్స్ కౌన్సిలింగ్ వీటన్నిటిలో తేడా వస్తే తాట తీస్తామని చెప్తున్నాము. అమ్మాయిలతో ఆకు మీద ముళ్ళు పడినా ముళ్ళు మీద ఆకు పడినా ఎవరికి నష్టం? ఆకుకే కదా. ఇక్కడ ఆకెవరు? అబ్బాయి. అది చెప్తున్నాం అన్నమాట. అచ్చా అలా వచ్చారు. ఆకు అబ్బాయి అని చెప్పేసి క్లారిటీ మేము ఇస్తున్నాం పోలీస్ సైడ్ నుంచి. బట్ అదర్వైజ్ సొసైటీలో మనం వాళ్ళకి చెప్పాలంటే మాత్రం ఒక సిస్టర్, నీ సిస్టర్కి ఎలాంటి ఎన్విరాన్మెంట్ నువ్వు కావాలనుకుంటున్నావు అదే ఎన్విరాన్మెంట్ నువ్వు వేరే ఒక అమ్మాయికి ఇవి. యాక్చువల్లీ నాకు నా అబ్జర్వేషన్లోనండి మంచి పేరెంటింగ్ ఉన్న అబ్బాయిలు ఎవరు అలా చేయరు. ఒక సిస్టర్ ఉన్న అబ్బాయి కానీ అయితే గుడ్ పేరెంటింగ్, పేరెంట్స్ ఆల్కహాలిజంకి లోనవ్వి లేకపోతే అదర్ ప్రాబ్లమ్స్లో ఉండిపోయి పిల్లల్ని పట్టించుకోకుండా అలాంటి పేరెంట్స్ కాకుండా కొంచెం కొంచెం మినిమం శ్రద్ధ తీసుకున్న పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఎవరు కూడా స్త్రీలను అగౌరవపరచడము ఇట్లాంటి నెఫేరియస్ యాక్టివిటీస్ చేయరనమాట. ఎస్. అండ్ ఇంకొకటి ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్ కూడా. తండ్రే తల్లిని బాగా కొడుతూ అట్లా చేస్తుంటే దట్ ఈస్ నాట్ గుడ్ ఎన్విరాన్మెంట్, అది మంచిది కాదు. తల్లి కూడా అది ఎంకరేజ్ చేయకూడదు. ఇప్పుడు ఇప్పట్లో అమ్మాయిలు చాలామంది నా హస్బెండే కదా నన్ను కొడతాడు, ఏమైంది మళ్ళీ మంచిగా అయిపోతాను అనేది టాలరెన్స్ పెట్టుకోకూడదు. ఒక వ్యక్తి ఇంకొక వ్యక్తిని కొట్టాడు అంటే దట్ ఈస్ సో బ్యాడ్. ఐ మీన్ దట్స్ సో అన్సివిలైజ్డ్. అట్లాంటి అన్సివిలైజ్డ్ ఎన్విరాన్మెంట్ మనం పిల్లలకి కలిగించకూడదు. బికాజ్ ఐ టెల్ యూ, నా పెట్ లియా ఏదైనా తప్పు చేస్తే నేను దాన్ని కొట్టను అనమాట. మన కుక్కపిల్లనే కొట్టినప్పుడు నేను కుక్కపిల్ల నాన్నను దాన్ని ఓన్లీ ఫర్ అండర్స్టాండింగ్ దాన్ని దానికి మనం అంత ఫీల్ అవుతున్నప్పుడు ఒక మనిషి ఇంకో మనిషిని కొట్టాడు అంటే తను ఎంత డీసెన్సిటైజ్ అయ్యాడు టు ది అంటే అవతల వ్యక్తి యొక్క భావాలకు ఎంత తను దూరంగా ఉన్నాడు అనేది మనం అర్థం చేసుకోవచ్చు అనమాట. అది జరగకుండా చూసుకోవాలి. చిన్నప్పటి నుంచి సెన్సిటివిటీ ఉంది కదా, అమ్మాయిల యొక్క ఎమోషన్స్కి సెన్సిటివిటీ అనేది పోకుండా చూసుకోవాలి అబ్బాయిలకి. సో దట్ ఈస్ గుడ్. అట్లానే మరీ సెన్సిటివ్గా తయారు చేసి అమ్మాయి చేతిలో మోసపోమని చెప్పట్లేదు. ఐఎమ్ జస్ట్ సేయింగ్ నిజ నిజాలు చెప్పి స్త్రీలని గౌరవించాలి. అంతేగాని ఇప్పుడు నలుగురు ఏదో అనుకున్నారు, అరే అమ్మాయి డ్రెస్ చూడు ఎట్లుంది అని చెప్పి ఆ అమ్మాయి 4 కామెంట్లు చేసి ఇంకా అమ్మాయి క్యారెక్టర్ గురించి కామెంట్ చేసి స్ప్రెడ్ చేసి ఇలాంటివి చేస్తుంటే వాడిని చూసి వీడి నేర్చుకొని వీడి ఇంకొకరికి నేర్పించి దట్ నెట్వర్క్ షుడ్ బి టోటలీ కట్. సో అదనమాట. అది పేరెంట్స్ గమనిస్తే కంపల్సరీగా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. టీచర్స్ గమనిస్తే ఇంకా స్ట్రిక్ట్ యాక్షన్ తీసుకోవాలి. మేము గమనిస్తే ఇంకా యు నో వాట్ నాకు ముళ్ళు కేసు అయిపోతుంది. అదే అనమాట. సో ఈ జిల్లాకి సంబంధించి ఒక ఐపీఎస్ ఆఫీసర్గా ఇంకా ఏం చేయాలని అనుకుంటున్నారు? ఈ జిల్లాకి వెల్ ఇఫ్ ఐ హ్యావ్ సఫిషియంట్ టైమ్ దెన్ ఇప్పుడు డెఫినెట్లీ మాకున్నటువంటి ప్రోగ్రామ్స్ అన్నీ కంటిన్యూ చేస్తాము. అండ్ ఓవరాల్ ఈ జిల్లాకని కాదు కానీ మా స్టేట్ మొత్తంలో కూడా పోలీస్ని ఒక ప్రొఫెషనల్ పోలీస్గా మారుద్దామనేది ఒకటి మా డీజీ గారు సంకల్పించారు. అండ్ వీఆర్ డూయింగ్ ఇట్ ఎట్ అ వెరీ ఫాస్ట్ పేస్. కాకపోతే అన్ని ఫ్యాక్టర్స్ కూడా మనకు అనుకూలిస్తే ఫాస్ట్గా అవుతుంది, లేదంటే కొంచెం స్లో అవ్వచ్చు. బట్ వీఆర్ వెరీ ఎంతూసియాస్టిక్. ప్రతి హోంగార్డ్ కానీ కానిస్టేబుల్ ఆఫీసర్ కానీ ఆర్ ఎనీబడి ఇన్ ద ఎంటైర్ హైరార్కీ ప్రతి ఒక్కరు కూడా ఫీల్ అయ్యి ఈ ప్రొఫెషనలిజం అనేది నాకు చాలా ఇంపార్టెంట్. దానివల్ల సమాజం నన్ను గౌరవిస్తుంది. అండ్ క్రిమినల్స్ భయపడతారు ఏదైనా తప్పు చేయడానికి. అండ్ జాబ్ సాటిస్ఫాక్షన్ అండ్ ప్రైడ్ అంటారు కదా, అంటే ఎట్లా చెప్పాలి మీకు, ఆ యూనిఫామ్ వేసుకునే గర్వకారణం అంటారు. ఎస్, వేసుకుని మాత్రం సరిపోదు. ఆ ప్రైడ్ అనేది పబ్లిక్ మనల్ని చూసి హార్ట్లో నుంచి రావాలన్నమాట. సో అప్పుడు మనకు కూడా అది వస్తుంది, దట్ విల్ బి మోటివేటెడ్ టు వర్క్ మోర్. సో అట్లా అనమాట. ఇప్పుడు నాకు చెప్తుంటారు అంటే ఆఫ్కోర్స్ నాకు పొగడతలు ఇవన్నీ నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చాలామంది ఊరికే చేస్తుంటారు అనమాట. ఐ మీన్ జస్ట్ టు బీ ఇన్ ద గుడ్ బుక్స్ చేస్తుంటారు. కానీ ఏదైనా గుడ్ యాక్టివిటీ చేసినప్పుడు నాకు ఎవరైనా ఫీడ్బ్యాక్ ఇస్తే నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది. ఇట్ మేక్స్ మై డే. Like because of your work, this is the change that happened ante it makes my day. So that is what keeps me going.
ఇదే అందరికీ కూడా వర్తిస్తుంది, ప్రతి ఆఫీసర్కి. ఇప్పుడు మా జిల్లాలో 800 మంది పోలీస్ ఆఫీసర్స్ ఉన్నారు. సో ప్రతి ఒక్క పోలీస్ ఆఫీసర్ కూడా ఒక యూనో హీ షుడ్ బి అ లీడర్ అట్ హిస్ లెవెల్, అండ్ ఒక నేత అవ్వాలన్నమాట ప్రజలకి, తనతో పనిచేసే వ్యక్తులందరికీ కూడా. క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము ఎంకరేజ్ చేసి బిల్డ్ చేస్తున్నాం. ఓకే, అలాగే మ్యామ్, మరి 2012 నుంచి ఈ రోజు వరకు కూడా ఒక బ్యూరోక్రాట్గా రాజకీయ ఒత్తిళ్ళు మీ మీద ఉన్నాయంటారా, లేరంటారా? 2012 నుంచి ఈ రోజు వరకు నాకు ఎవ్వరు కూడా ఫోన్ చేసి ఇది చేయండి, ఇది తప్పనిసరిగా చేయాల్సిందే మీరు అని చెప్పి నేను చేయలేని పని ఏది కూడా చెప్పడం జరగలేదు అనమాట. సో ఐ కెన్ రియలీ సే దాట్ ఐ హ్యావ్ హ్యాడ్ ది అంటే నాకు ఇప్పటి వరకు అయితే ఎట్లాంటి బ్యాడ్ ఎక్స్పీరియన్స్ లేదు. అండ్ నేను వర్క్ చేసినటువంటి ఏరియాస్లో ఉన్నటువంటి పాలిటీషియన్స్ కూడా చాలా మర్యాద ఇచ్చేవాళ్ళు. అండ్ ఒక ఆఫీసర్, IPS ఆఫీసర్ అంటే తెలిసిన వాళ్ళు, అండ్ చాలా రెస్పెక్ట్ఫుల్గా అండ్ డీసెంట్గా ఉన్న వాళ్ళే ఉన్నారనమాట. సో ఐ థింక్ ఐఎమ్ బ్లెస్డ్ దట్ వే, అండ్ ఇదే కంటిన్యూ అవుతుందని ఆశిస్తున్నాను. సూపర్. అంటే ప్రజెంట్ మెదక్ జిల్లా ఉన్న కండిషన్లో వెనుకబడిన జిల్లా అని అంటే మీరు ఒప్పుకుంటారా? దేంట్లో వెనుకబడిన జిల్లా? I'll tell you, Medak is most pollution free out of the districts surrounding it. పరిసర జిల్లాలతో పోల్చుకుంటే మనకి ఇప్పటి వరకు క్లీన్గా ఉంది అంటే మెదక్ అనే చెప్పుకోవాలి. సంగారెడ్డిలో చూస్తే చాలా ఇండస్ట్రీస్ ఉన్నాయి, సిద్దిపేటలో కూడా బాగా అర్బనైజేషన్ ఉంది, ఎక్కువ గ్రీనరీ ఉన్నది, ఎక్కువ యూనో బ్యూటిఫుల్ ప్లేసెస్ ఉన్నది మెదక్ జిల్లా. సో మరి మీరు ఏ విధంగా వెనుకబడ్డారా అని చెప్తే నేను దాన్ని బట్టి చెప్తాను. నో లేదు, మిమ్మల్ని అడుగుతున్నాను నేను. వెనుకబడిన జిల్లా అంటే, ఆర్థికంగా వెనుకబడ్డ జిల్లా అంటే మీరు ఒప్పుకుంటారా అని. ఆర్థికంగా అంటే బికాజ్ ఇట్ ఈస్ నాట్ ఇండస్ట్రియలైజ్డ్ అందుకంటున్నారా? వెల్, ఐ డోంట్ అగ్రీ విత్ దాట్. బట్ వెనుకబడింది అని ఏ విధంగా చెప్పొచ్చు అంటే, ఓకే, ఇన్ సమ్ థింగ్స్ లైక్ ఎడ్యుకేషన్ ఇంకా ఇంకొంచెం బాగుంటే ఇంకొంచెం పెరిగితే ఇట్స్ వెరీ గుడ్. అండ్ ఆ విధంగా కొన్ని పారామీటర్స్లో ఎస్, బట్ ఓవరాల్గా వెనుకబడిందంటే నేను ఒప్పుకోను. బికాజ్ నన్ను అడిగితే సిటీ వాళ్ళు ద మోస్ట్ వెనుకబడిన వాళ్ళు అనమాట. హైదరాబాద్ సిటీ వాళ్ళు. లుక్ ఎట్ ది ఎన్విరాన్మెంటల్ పొల్యూషన్ దే ఆర్ డూయింగ్. సో పద్మాదేవేంద్ర సోషల్ కాన్షియస్నెస్ ఎవరికైతే తక్కువ ఉంటుందో వాళ్ళు మోస్ట్ వెనుకబడ్డ వాళ్ళు. సోషల్ అండ్ ఎన్విరాన్మెంటల్ కాన్షియస్నెస్. ఒక IPS ఆఫీసర్గా మీరు భయపడతారా? ఎందుకంటే ఇంతకుముందు కొంతమంది సివిల్ సర్వెంట్స్ బంగ్లాలో భయపడ్డ సందర్భాలు ఉన్నాయని చెప్పని విన్నాను. భయమా అంటే ఏంటండి? చెప్పండి, భయం అంటే ఏంటి? ఒక IPS ఆఫీసర్గా మేము చిట్ట చీకటి అడవిలో, నాట్ ఈవెన్ మనకి మూన్ లైట్ కూడా ఉండదు, డీప్ అడవిలో మేము వెళ్ళి సర్వైవల్ కోర్సెస్ చేసామన్నమాట. సో అలాంటప్పుడు భయపడకూడదు, మేము భయపడదామని చెప్పకూడదు. సో దట్స్ ఆల్ ఐ కెన్ సే. ఓకే, సో భయం లేదు. భయం ఎస్పెషలీ యూనో ఐ డోంట్ బిలీవ్ ఇన్ గోస్ట్స్ అండ్ ఆల్, అందువల్ల నో ఛాన్స్. పద్మాదేవేంద్ర రెడ్డి గారిది సొంత ఊరనుకుంటు కదా ఇది? అవునండి. కలిసారా ఎప్పుడన్నా మీరిద్దరు? యా షీ వాజ్ మనకి డిప్యూటీ స్పీకర్గా ఉన్నారు కాబట్టి ఆన్ అండ్ ఆఫ్ మనం మీటింగ్స్ చాలా ఉంటాయి అన్నమాట, ఈవెంట్స్ ఉంటాయి, కలుస్తూనే ఉంటాం. ఓకే. సో ఏమైనప్పటికీ ఇలాంటి బ్యూటిఫుల్ IPS ఆఫీసర్ని కలిసి ఈరోజు ఇంతసేపు టైం స్పెండ్ చేయడం, బోల్డ్ మంచి విషయాలు మాట్లాడుకోవడం చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. యూ హ్యావ్ గివెన్ మీ వండర్ఫుల్ ఆపర్చునిటీ. Thank you very much. It's my pleasure to have you here. Thank you. This is Lavan Tripathi. నేను మీ సాయితరం తేజ్. This is Niharika Konidala. And don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media. Please subscribe iDream Media. Do subscribe to iDream. Subscribe to iDream Media. Please subscribe iDream. Do subscribe to iDream Media. Don't forget to subscribe. Click on the button below. Please do subscribe to iDream. Don't forget to subscribe to iDream. Please subscribe to iDream Media.